వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక సీనియర్ డైరెక్టర్ చెప్పాలంటే తెలుగులో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అనేక మంది స్టార్ హీరోలతోటి పనిచేసి వాళ్ళని డైరెక్ట్ చేసి దాంతోపాటు దానికి సైమల్టేనియస్గా హిందీలోకి వెళ్ళి అక్కడ మిథున్ చక్రవర్తితోటి అత్యధిక సినిమాలు తీసి మిథున్ చక్రవర్తికి సూపర్ డూపర్ హిట్ సినిమాలు అనదగ్గ అనేక సినిమాలకు మార్గదర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ ఇప్పుడు మన ముందున్నారు. ఆయన తాతినేని ప్రసాద్ అలియాస్ టిఎల్వి ప్రసాద్. సో ఇప్పటికీ 72 ఏళ్ల వయసులో చురుగ్గా ఉన్నటువంటి ఆయన ఒకప్పటి అగ్రదర్శకుడు తాతినేని ప్రకాశ్రావు గారి అబ్బాయి కావటం ఒక విశేషం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడిగా చిత్రసీమలో రాణించడం అనేది కొద్దిమందికే సాధ్యమవుతుంది. అలా నాన్నగారి పేరుని నిలబెట్టిన ఆయన సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, అలాగే రేపు అంటే మే 28వ తేదీ మహానటుడు ఎన్టీ రామారావు గారి జయంతి. ఆయనతో ఛాలెంజ్ రాముడు అనే సినిమాని డైరెక్ట్ చేసినటువంటి ప్రసాద్ గారు రామారావు గారి గురించినటువంటి జ్ఞాపకాలు ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. అలాగే తన జీవితంలోని తన కెరీర్లోని కొన్ని ముఖ్య ఘట్టాలను కూడా మన ముందు ఆవిష్కరించబోతున్నారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా మా స్టూడియోకి వచ్చినందుకు ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంటే ఒక సినిమా అభిమానిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి సినిమాలు మాకు అందించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే రామారావు గారి ఎంతోమంది అంటే ఇప్పటివరకు నేను చాలామంది రామారావు గారి జ్ఞాపకాలని రికార్డ్ చేయడం జరిగింది ఇంటర్వ్యూల రూపంలో. ఈరోజు ఇలా మీతోటి ఆయన గురించిన జ్ఞాపకాలను షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. అసలు మీకు మొట్టమొదటి అంటే నాకు తెలిసినంత వరకు మీరు తాతినేని ప్రకాశ్రావు గారి అబ్బాయి కాబట్టి చాలా ఈజీగానే ఆయన కలిసే అవకాశం వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఏమంటారు, మీరేమంటారు? డెఫినెట్గానండి, అది నా అదృష్టం అనుకోవాలి. ఆయనతో చాలా అనుభవాలు ఉన్నాయండి రామారావు గారితో చెప్పాలంటే. సార్ ఫస్ట్ చెప్పాలి అంటే రామారావు గారు అంటే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ అనేది ఆయన దగ్గరే మనం నేర్చుకోవాల్సింది ఉందండి. ఎంత సిన్సియర్ అంటే ఏదైనా అనుకుంటే మాత్రం ఏదైనా పని, ఒకవేళ షూటింగ్ అనుకుందాం అనుకోండి, షూటింగ్ 9 గంటలకు వెళ్ళాలనుకోండి, ఆయన రోజు షూటింగ్ ఉన్నా లేకపోయినా 3:30కి లేచేవారు. ఆయన 3:30కి లేచి ఒక 1 అవర్ ఎక్సర్సైజు అవన్నీ చేసుకుని స్నానం చేసి కింద పూజ చేసుకుని మళ్ళీ డైనింగ్ రూమ్కి వచ్చి ఆయన భోజనం చేసి 5-5:30 కల్లా ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చునేవారు. ఆఫీస్ రూమ్ కూడా ఇంట్లోనే ఉండేది. ఆ ఆఫీస్ రూమ్లో ఏంటంటే ప్రొడ్యూసర్స్ వరుసగా చాలామంది కూర్చుని ఉంటారు. వాళ్ళు ఆయనకు కావాల్సిన ప్రొడ్యూసర్స్ని పిలిపిస్తారు, డైరెక్టర్ గారు లోపల పిలిపిస్తారు. పిలిపించి కథ వింటారు. కథ విని 7 o'clock కల్లా మళ్ళీ బయటకు వచ్చి ఇంటి బయట ఆయన చూసేదానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిస్టులు బస్సుల్లో వచ్చేవారు. ఇది తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి ఆయన ఇంటికి దర్శనానికి రామారావు గారి దర్శనానికి వచ్చేవారు. చూశాను. తిరుమల వెంకటేశ్వరం దర్శించుకొని తర్వాత ఇక్కడ తెర వెంకటేశ్వరుడు అయినటువంటి రామారావు గారిని దర్శించారు. అవునండి, అది చూస్తే నేను చూశాను. ఈరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మేము మా ఫాదర్తో వెళ్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు అనమాట. ఇంత పర్ఫెక్ట్ మనిషి. మళ్ళీ 9 గంటలకి ప్రొడ్యూసర్కి లేట్ అవ్వకూడదని మళ్ళీ కరెక్ట్గా 9 గంటలకల్లా విత్ మేకప్. అక్కడ వాళ్ళు రెడీయో కాదో అది అనవసరం, ఈయన మాత్రం ఈయన సైడ్ నుంచి 9 గంటలకి విత్ మేకప్ రెడీగా ఆ సీన్ పేపర్ ఏంటో చూసుకుని రెడీగా కూర్చునేవారు అనమాట. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇంత పర్ఫెక్ట్ అంటే క్రమశిక్షణతో ఈ మనిషి అందుకే ఇంత పాపులర్ అయ్యారు. అందుకే ఈయనంటే ఒక చరిష్మా ఈయన మీదకి వచ్చింది అని నేను ఫీల్ అయ్యాను. అది ఫాలో అయ్యేదానికి నేను ట్రై చేస్తున్నాను. అది ఎంతకాలం ఉంటుందో తెలియలేను, బట్ డెఫినెట్గా క్రమశిక్షణ అనేది అండి. ఇప్పుడు ఆయన్ని చూసే నేను ఇప్పుడు 4 గంటలు లేస్తున్నాను పొద్దున్న లేచి వ్యాయామం అవి చేసుకుని మళ్ళీ వాకింగ్ చేసుకుని ఇట్లా పూజలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. అది వేరే విషయం అనుకోండి, నాది కాదు కానీ గొప్ప. బట్ రామారావు గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే క్రమశిక్షణ. మనిషి అనేవాడు
క్రమశిక్షణతో ఉండాలి అనేది పర్ఫెక్ట్గా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో ఆయన ఒక ప్రిన్సిపల్ అనుకోవాలి దీనికి. ఓకే, ఒక పాఠ్య గ్రంథం అనమాట. అవునండి, డెఫినెట్గా. సో మీకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఎలా వచ్చింది? అది నా అదృష్టం అండి, నిజంగా నా అదృష్టం. మా ఫాదరును ఆయన కలిసి చాలా క్లోజ్గా ఉండేవారు, ఒకే రూమ్లో. పైగా నాన్నగారికి ఆయన తన సొంత సినిమాలు, తన బ్యానర్లో సొంత సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. అవునండి, పిచ్చి పొల్ల ఇలాంటి సినిమాలు చేశారు కదా. కరెక్టేనండి, అది కరెక్టే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఫాదర్ హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. సో అది కొంచెం గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన. బట్ అయినా కూడా మేము ఫ్యామిలీ మెంబర్స్గా మా మదరు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, రామారావు గారి మిస్సెస్ మా ఇంటికి రావటం పిల్లలతో, బసతారకం గారు, అట్లా జరుగుతూ ఉండేది అనమాట. అంత ఇది వాళ్ళ అబ్బాయి రామకృష్ణ, జయకృష్ణ, అప్పుడు బాలకృష్ణ చాలా చిన్న కుర్రవాడు, చాలా చిన్న కుర్రవాడు. సో మా పరిచయాలు అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ బాగా ఉండేది అనమాట. ఓకే, దాంట్లో నేను రామకృష్ణ ఇప్పుడు లేరు అనుకుంటా నేను అది. బట్ చాలా ఇంకొక రామారావు గారు అయ్యేవారండి ఆయన కానీ ఉండుంటే డెఫినెట్గా. అంటే రామకృష్ణ అంటే చాలా ఎర్లీగా చనిపోయారు కదా ఆయన. ఎర్లీగా చనిపోయారు. అప్పుడు లేదండి, మా స్కూల్లో, నా స్కూల్లో రామకృష్ణ హై స్కూల్లో నేను చదివాను. ఆయన నాకు సీనియర్ అనమాట. ఓకే. సో ఆయన అప్పుడు గేమ్స్ కానీ ఏది కానీ చదువులు కానీ అన్నీ రామారావు గారి పద్ధతిలోనే ఉండేది. ఆయన కూడా అంత స్పీడు మనిషి, ఒక క్రమశిక్షణతో ఉండే కుర్రవాడు అనమాట. ఓకే. సో ఆయన చూసి కూడా ఇన్స్పైర్ అయ్యా. రామారావు గారి లాగా అందగాడు అనమాట ఆయన, చాలా అందగాడండి ఆయన. బట్ అన్ఫార్చునేట్ కలిసి రాలేదు ఆయన, భగవంతుడు తీసుకెళ్ళి చిన్న వయసులోనే. అదేనండి. ఈ ఛాలెంజ్ రాముడు ఈ విషయానికి వచ్చేటప్పుడు ఏం చెప్పాలంటే, నేను మా ఫాదరు తర్వాత హిందీ ఫీల్డ్లో చాలా సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ తెలుగులోకి ఎంటర్ అయ్యారు. తెలుగులో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మైనర్ బాబు అనే పిక్చరు మేము మొదలుపెట్టాం తెలుగులో, మా బ్యానర్లో. అంటే టీపీఆర్ అండ్ శారది స్టూడియోస్ వాళ్ళు కలిసి పెట్టామన్నమాట. శోభన్ బాబు, వాణిశ్రీతో పిక్చర్ తీసాం. దాని తర్వాత మా సొంత బ్యానర్లతోనే చేద్దాం అనేసి అనిల్ ప్రొడక్షన్స్ అని ఒకటి మొదలు పెట్టాం. అనిల్ అనేవాడు, అనిల్ కుమార్ అని మా సిస్టర్ కొడుకు అనమాట. మా ఇంట్లోనే మేనరుడు అనమాట. సో మేనరుడు పేరు పెట్టి బ్యానర్ మొదలు పెట్టాం. ఆ బ్యానర్ చాలా సక్సెస్ఫుల్గా ఇదయ్యింది. దాంట్లో సంసారం అనే పిక్చరు రామారావు గారు, జమున అనే పిక్చరు ఫాదరు డైరెక్ట్ చేశారు. చాలా పెద్ద హిట్ అది పిక్చరు. నేను అప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడిని. రామారావు ఇది మా ఫాదర్ దగ్గర అసిస్టెంట్గా ఆ పిక్చర్కి ఉండేవాడిని. దానికి ముందు నేను మధుసూదన్ రావు గారి దగ్గర ఒక 5 years ట్రైనింగ్ తీసుకున్నాను అండి. ఎందుకని అంటే నాన్నగారు ఉండగా పాయింట్ ఏది, నాన్నగారు నేను అదే ముందు నన్ను అడిగారు, నీకు ఏది ఇంట్రెస్ట్, ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నావు అంటే, ఆ రోజుల్లో నేను గేమ్స్ బాగా ఆడేవాడిని, టెన్నిస్ ఛాంపియన్ యాక్చువల్గా నేను. సో నువ్వు టెన్నిస్లో వెళ్ళాలనుకుంటున్నావా లేకపోతే ఫిలిమ్స్లోకి వద్దామా అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను. కొంచెం ఆలోచించి, లేదు నాన్నగారు నేను ఫిలిమ్స్లోనే మీ దీనికి వస్తాను, మీ కింద అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటాను అని చెప్తే, ఆయన అట్లా వద్దు, నా దగ్గర ఉంటే నిన్ను అందరూ రెస్పెక్ట్ చేస్తారు ఎక్కువగా, తాతినేని ప్రకాష్ రావు గారు కొడుకు అని, అది ఉండకూడదు నీకు. ఆ రెస్పెక్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు అసలు ఏంటి అనేది, ఫౌండేషన్ అనేది, డైరెక్షన్లో ఫౌండేషన్ అనేది ఏంటి అని నేర్చుకోవాలంటే నువ్వు ఇంకొక డైరెక్టర్ దగ్గర ఉండాలి అని చెప్పి మధుసూదన్ రావు గారికి ఫోన్ చేసి, ఆయన యాక్చువల్గా మధుసూదన్ రావు గారు మా ఫాదర్ అసిస్టెంట్, ఆయన దగ్గరే అసోసియేట్గా చేసి ఆయన డైరెక్టర్గా, చాలా ఫేమస్ డైరెక్టర్గా ఆయన అయ్యారు. సో ఆయనకు ఫోన్ చేసి, ఇట్లా బాబు అంటే నన్ను బాబు అంటారు, సో బాబు ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, నువ్వు పని చేయి, నీ పిక్చర్స్లో నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకోవాలని అంటే, తప్పకుండా సార్ అని చెప్పేసి రమ్మన్నారు. సరే ఫస్ట్ జెమినీ ప్రొడక్షన్స్ వాళ్ళది, జెమినీ స్టూడియోస్ వాళ్ళది మంచి రోజులు వచ్చాయి, నాగేశ్వరరావు గారును కాంచన ఆ పిక్చర్లో. దాంట్లో నేను అప్రెంటిస్గా జాయిన్ అయ్యా. సో మీ మొట్టమొదటి ఫస్ట్ పిక్చర్ నాది అది, అప్రెంటిస్గా డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు నాకు కో డైరెక్టర్గా శ్రీనివాసరావు గారు ఉండేవారు, అసోసియేట్ డైరెక్టర్గా కోదండరామరెడ్డి, మన ఇప్పుడు ఫేమస్ డైరెక్టర్ కోదండరామరెడ్డి అసోసియేట్ డైరెక్టర్, మొరారి అసిస్టెంట్ డైరెక్టర్,
ప్రొడ్యూసర్గా అయిపోయాడు కొంచెంవరకు ఆయన. ఇదనమాట, ఇది నా వీళ్ళతో పరిచయాలు జరిగింది. సో అట్లా ఒక 5 years మధుసూదన్ రావు గారి దగ్గర ఒక 4-5 ఫిలిమ్స్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అంటే అప్రెంటిస్గా, క్లాప్ కొట్టేవాడుగా, అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రైనింగ్ చేసుకుని తర్వాత ఈ సంసారం అనే పిక్చర్కి మా ఫాదర్ దగ్గర దాంట్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గానే నేను పనిచేశానండి. ఓకే, సరే అయిపోయింది. నాన్నగారితో పనిచేసిన మొట్టమొదటి ఫిల్మ్ అదే, మొట్టమొదటి పిక్చర్ ఇదేనండి, ఓకే, సంసారం అనమాట. సరే దాంట్లో కూడా నేను రామారావు గారితో, అంటే దానికి ముందు నుంచి ఆయనతో మేము మా పరిచయం ఎట్టాగంటే రామారావు గారితో నేను మామయ్య అని పిలిచేవాడిని, అంత చనువు అనమాట మాకు. ఓకే, మా ఫాదరును ఆయన వాళ్ళిద్దరూ ఏం బ్రదర్ అనుకుని వాళ్ళిద్దరు బావగారు ఇట్లాగే వాళ్ళ సంబోధన ఉండేది, అంత క్లోజ్గా ఉండేది అనమాట. ఓకే, సరే కొంచెం లిబర్టీ ఆయన అంటే కొంచెం, అంటే ఆయనతో మాట్లాడాలంటే చాలా భయపడతారు అసలు, మామూలుగా మనుషులు కొత్తగా మాట్లాడాలంటే భయపడతారు. సరే లక్కీగా నాకున్న పరిచయంతో నేను కొంచెం చనువు ఉండేది, బాగా చనువు ఉండేదండి. మా గారు ఈ డ్రెస్ వేసుకుంటారా, ఆ డ్రెస్ వేసుకుంటారా అని అడగటం. సో అట్లా అడిగి ఒక్కసారి మాత్రం నేను తప్పు పని చేశాను. దాంట్లో మా సంసారం అనే పిక్చర్లో శకుంతల గురించి ఒక ఇది చాప్టర్ ఒకటి వచ్చిందండి, అవునండి. దాంట్లో ఆయన డ్రెస్, మహర్షి డ్రెస్ వచ్చేసి, నేను మహర్షి అంటే పింక్ డ్రెస్ ఉంటుంది కదా, అదే మన ఆరెంజ్ కలర్ ఉంటుంది. సో ఆరెంజ్ కలర్ డ్రెస్ రామారావు గారిని కన్సల్ట్ చేయకుండా ఆ డ్రెస్ కొనేసి ఇచ్చేసాను అనమాట విశ్వామిత్రుడికి. ఇచ్చిన తర్వాత ఆయన డ్రెస్ చూసి, కలర్ చూసి కొంచెం రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి ఎవరు సెలెక్ట్ చేశారని అడిగారు. నేనే మా అన్నట్టు గర్వంగా నేను చెప్పాను. ఒక లుక్ ఇచ్చారు ఆయన అంతే. తర్వాత మళ్ళీ షూటింగ్ చేశారు. షూటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నన్ను మేకప్ రూమ్లో పిలిపించి, బాబు ఇదే ఇంకో ప్రొడ్యూసరు ఇంకో డైరెక్టర్ దగ్గర అయ్యి ఉంటే నేను ఈ డ్రెస్ వేసుకునేవాడిని కాదు, నువ్వు నా పర్మిషన్ లేకుండా నువ్వు ఈ డ్రెస్ ఎందుకు ఓకే చేసావు అంటే, ఏం తప్పు చేశాను మామయ్య గారు, నేను అంటే మహర్షి అంటే ఇదే కదా ఇస్తారని చెప్పేసి అంటే, కాదు ఈ విశ్వామిత్రుడికి తెల్ల డ్రెస్ అయ్యి ఉంటే చాలా బాగుండేది, అసలు నా మైండ్లో కూడా అదే పెట్టుకున్నాను. సరే నువ్వు ఏదో తీసుకొచ్చావు ఇచ్చావు కాబట్టి నేను కొంచెం హర్ట్ అయ్యాను, బట్ నీకు చెప్తున్నాను ఇక మీదట ఫ్యూచర్లో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ముందు హీరోతో మాట్లాడి కన్సల్ట్ చేయి అని చెప్పి ఒక అడ్వైస్ ఇచ్చారన్నమాట. కానీ అప్పుడు యాక్చువల్ బ్లాక్ అండ్ వైట్ ఇది కదా, లేదండి సంసారం కలర్ పిక్చర్ అని అడ్వైస్ ఇచ్చారు ఆయన. సారీ అండి నేను తప్పు చేశాను, ఇది కూడా నాకు ఒక లెసను జీవితంలో, నేనంటే ఇప్పుడే పైకి డైరెక్ట్గా నేర్చుకుంటున్నాను, ఇది కూడా నేర్చుకుంటానని చెప్పేసి చెప్పారు. సరే అది ఒక వార్నింగ్, ఒక అడ్వైస్, అది కూడా నేర్చుకున్నాను అనమాట ఆయన దగ్గర. సరే ఇది అయిపోయింది. తర్వాత మేము ఫాదర్ ఏదో గాలిపటాలు, తర్వాత ఇట్లాంటి పిక్చర్స్ మొదలు పెట్టారు. అయిపోయిన తర్వాత నేను డైరెక్టర్గా సొంతంగా మొదలు పెడదాం అనేసి ఒక ఐడియా వస్తే, సరే రామారావు గారితో నువ్వు మొదలు పెట్టు అని చెప్పేసి రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా బాబు డైరెక్ట్ చేయాలనుకుంటున్నారండి మీతో అంటే, ఓ అని చెప్పి ఆయన చాలా థ్రిల్గా ఫీల్ అయ్యి, తప్పకుండా నేనే ఫస్ట్ చేస్తాను, ఎంకరేజ్ చేస్తాను, డెఫినెట్గా నువ్వు కథ తయారు చేసుకుని నువ్వు రా అని చెప్పేసి అని చెప్పారనమాట. ఓకే, చేసిన తర్వాత కథ తయారు చేయడం వరకు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాము. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలంటే ఎలా చెప్పాలి అనేది ఒక పెద్ద డైనమా అయిపోయింది. అంటే ఫస్ట్ టైం నేను డైరెక్టర్గా ఆయనకు ఒక కథ చెప్పాలి, ఒప్పించాలి. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఇది దాంతో నాకే ఒక డౌట్ వచ్చి ఒక ఫుల్ స్టాప్ పెట్టుకున్నాను. మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు ఎందుకు భయంగా ఉంది, ఫస్ట్ అటెంప్ట్ నేను ఫెయిల్ అవ్వకూడదు, రామారావు గారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా ఏదైనా ఆయనకు నచ్చకపోయితే నేను ఫీల్ అవుతాను, ఇవన్నీ వద్దు, ఆయనతో నేను ఫస్ట్ పిక్చర్ చేసే అంత ఇది కాదేమో, ధైర్యం నాకు లేదు, ఏదైనా కొత్త హీరోతోనో కొత్త దీనితోనో చేసేస్తాను అని చెప్పేసి అంటే, మళ్ళీ ఏంటంటే మనసు మార్చుకున్నాం, మళ్ళీ ఆయనతో చెప్పాలి కదా ఏ విషయం అని చెప్పి ఆయనని, సరే మళ్ళీ నెక్స్ట్ డే మేమిద్దరం రామారావు గారి దగ్గరికి వెళ్ళి, ఇట్లా బాబు ఫీల్ అవుతున్నాడు, మీతో ఫస్ట్ పిక్చర్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ కావాలని ఫీల్ అవుతున్నాడు, కాబట్టి ఒక పిక్చర్ చేయలేండి బయట ఎవరితోనన్నా, చిన్న హీరోతోనో ఎవరితోనో చేసుకోనండి, చేసిన తర్వాత మీతో చేస్తారు అన్న.
ఆయన ఇమీడియట్గా అసలు ఏమి రియాక్షన్ లేకుండా చాలా సంతోషం, డోంట్ వరీ బాబు, నువ్వు అంత ఓపెన్గా మాట్లాడినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నువ్వు తప్పకుండా ఒక పిక్చర్ స్టార్ట్ చేసి నువ్వు డైరెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ నా దగ్గరికి రా అని చెప్పేసి ఆయన చెప్పే ధైర్యంతో, ఆయన ఆశీస్సులతో ఇక నేను బయటకు వచ్చి మళ్ళీ ఇంకో పిక్చర్ ఏంట్రా అనేది ఆలోచిస్తున్నప్పుడు దాసరి నారాయణరావు గారు ఆ టైంలో చాలా ఫేమస్ డైరెక్టర్గా అయ్యారు. సో ఫాదర్ ఏం చేశారంటే దాసరి గారికి ఫోన్ చేసి, ఇట్లా బాబు పిక్చర్ మొదలు పెట్టాలనుకుంటున్నాడు, అది సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటే బాగుంటుంది, మీ దగ్గర మంచి సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా ఆయనకి ఇస్తే మేము కొనుక్కుంటాం అనంటే, అదేంటండి కొనుక్కోవటం ఏంటి, నేను ఫ్రీగా ఇస్తాను మీ బాబుకి అని చెప్పి దాసరి నారాయణరావు గారు ఒక కథ చెప్పారు. అంటే ఒక లైన్ అండి, కుడి ఎడమైతే అనేది ఒక ఫస్ట్ కథ చెప్పారు. చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు, ఆ రోజుల్లో ఒక నావెల్టీ సబ్జెక్ట్ అనిపించింది నాకు. సరే దీనికి ఎంత ఇది కట్టాలని, డబ్బులు ఎంత ఇవ్వాలని అంటే ఆయన నవ్వి, ఇది డబ్బు కోసం ఇవ్వట్లేదు బాబు, తాతిరేని ప్రకాష్ రావు గారు అబ్బాయి, తాతిరేని ప్రకాష్ రావు గారు అడిగారు కాబట్టి నేను నీకు ఇస్తున్నాను, ఇది ఫ్రీగా నువ్వు చేసుకో, దీంతో నువ్వు డైరెక్టర్గా అవ్వు అని చెప్పేసి ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నాను. రామారావు గారు బ్లెస్సింగ్స్, దాసరి నారాయణరావు గారు బ్లెస్సింగ్స్, ఫాదర్ ఆఫ్ కోర్స్ మా వెనకాల ఎట్టగా ఉన్నారు కాబట్టి ముగ్గురు బ్లెస్సింగ్స్తో కుడి ఎడమైతే అనే పిక్చర్ మొదలు పెట్టాము. అదే లక్కీగా పెద్ద హిట్ అయింది. నూతన్ ప్రసాద్, హరిప్రసాద్ హీరో, రోజారమణి, ఫటాఫట్ జయలక్ష్మి వీళ్ళందరూ దాంట్లో ఉండేవారు. సరే అది అయిపోయింది. ఆ సక్సెస్ అయిపోయిన తర్వాత ఛాలెంజ్ రాముడు రామారావు గారి కథకి మళ్ళీ వచ్చామన్నమాట. రెండో సినిమా రామారావు గారు. ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందండి, యాజ్ అ డైరెక్టర్ నేను మిమ్మల్ని డైరెక్ట్ చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే తప్పకుండా బాబు చేసుకో అని చెప్పేసి ఆ సబ్జెక్ట్ విన్నారు, ఆయన ఓకే అన్నారు. ఓకే అన్నాక ఆ పిక్చరు జయప్రదను రామారావు గారితో పెట్టాం. అది కమర్షియల్గా పెద్ద హిట్ అయింది ఆ పిక్చర్ కూడా. ఇంకా దాని తర్వాత కరాటే కూడా చేయించినట్టున్నారు కదా. ఏదండి? కరాటే. అవునండి. అవన్నీ ఆ రోజుల్లో ఏ వెరైటీలు వండుకున్నామో అన్ని పెట్టామనుకోండి, దాంట్లో అది చేసాము. పాటలు కూడా, సాంగ్స్ కూడా పెద్ద పెద్ద హిట్ అయింది. చక్రవర్తి గారు ఇచ్చారు దానికి మ్యూజిక్. పట్టుకో అనే సాంగ్ చాలా పెద్ద హిట్, మంచి డ్యూట్, అది మంచి హుషారైన డ్యూట్. అవునండి, అది బాగా ఇదయింది, పెద్ద ఇది. దాని తర్వాత ఆయన ఛాలెంజ్ రాముడు చేయటం అనేది, ఆయన డైరెక్ట్ చేయడం అనేది ఎలా అనిపించింది ఫస్ట్ డే? లేదండి, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆయనతో చెప్పడానికి కూడా ప్రతిదానికి ఒక సీన్ ముందే ఆయనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ఈ సీన్ ఇట్లా తీయబోతున్నాను, ఇది అని ఒక నాది కాన్సెప్టే ఒక డిఫరెంట్గా ఉంటుంది. సెట్ పైన ఎట్లాగంటే నేను మొత్తం సీను గ్రాఫ్ చేసుకుంటా. ఓకే, మొత్తం సీను ఈ షాట్ తర్వాత ఈ షాట్ ఈ యాంగిల్లో రావాలి అనేది నేను ఫిక్స్ అయిపోతా. ఓకే, మెంటల్గానే ముందే ఫిక్స్ అయిపోతా. సో అందుకనే దానివలన కొద్దిగా అడ్వాంటేజ్ ఉన్నాయి, కొద్దిగా డిసడ్వాంటేజ్ ఫర్ ద ఆర్టిస్ట్ అనమాట. ఓకే, అడ్వాంటేజ్ ఏంటి అని చెప్తాను. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఒక లాంగ్ షాట్ పెట్టామనుకోండి, లైటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది అసలు మామూలుగా సెట్ లైటింగ్ చేయాలంటే. సో ఆ లైటింగ్లో ఏవేవి షార్ట్స్ వస్తాయో అనేది నాకు మెంటల్గా నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు. ఓకే, డిసడ్వాంటేజ్ ఏంట్రా అని అంటే, ఆర్టిస్ట్కి ఒక షాట్ తీస్తాడు, బాగానే చేస్తాడు. నెక్స్ట్ నేను ఇమీడియట్గా ఇంకో 10వ షాటో 11వ షాటే చెప్తున్నాను, ఆయనకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమంటే ఈ మధ్యలో మీరు ఇటు వెళ్ళారు, అటు వచ్చారు, ఇటు నుంచి ఇక్కడ మాట్లాడారు, ఈ క్లోజప్ వదిలేశాను, ఆ క్లోజప్ వదిలేశాను, ఈ కంబైన్ షాట్ వదిలేశాను, దాని తర్వాత షాట్ మళ్ళీ లాంగ్ షాట్ వస్తుంది నాకు, ఆ లాంగ్ షాట్ మీరు ఇక్కడ ఈ పొజిషన్లో ఉంటారు అని ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా డెఫినెట్గా కన్ఫ్యూజన్ ఆర్టిస్ట్కి కొద్దిగా ఒక షాకు, ఇదేంట్రా ఇంత చెప్తున్నాడు అని ఒక షాక్ ఆయన ఫేస్లో కనబడుతుంది. బట్ నా టైమింగు నా దీని ప్రకారం నేను చేసుకుంటాను కాబట్టి వాళ్ళతో కన్విన్స్ చేసి అట్లా చేసేవాడిని. సో చేసి అది కూడా అదొక పెద్ద సక్సెస్ఫుల్ ఫార్ములా అయింది నాకు. ఎందుకంటే నేను షూటింగ్ పీరియడ్ తక్కువ టైంలో తీయగలిగే కెపాసిటీ నాకు దీని మూలంగా దొరికిందండి. అంటే ఆయన నుంచి ఏమైనా కాంప్లిమెంట్ కానీ కామెంట్స్ కానీ ఏమైనా వచ్చినాయా మీ డైరెక్షన్కి?
ఆయన ఒకటే చెప్పారు, నువ్వు ఇంత సీను నీ గ్రాఫ్ నీ బ్రెయిన్లో ఎట్ట పెట్టుకుంటున్నావు అని ఒకసారి అడిగారు. అడిగితే ఏంటి తెలియదు మా, నేను చదువుతున్నప్పుడు సీన్ చదువుతున్నప్పుడే నేను గ్రాఫ్ చేసుకుంటాను, 2-3 సార్లు చదువుతాను నేను సీను, చదివిన తర్వాత గ్రాఫ్ చేసుకుంటాను, ఈ యాంగిల్లో ఈ షాట్ రావాలి, ఈ యాంగిల్లో క్లోజ్ రావాలి, ఇది కంబైన్ షాట్గా ఉండాలి అని ఎందుకో వస్తుంది నాకు. అది ఫిక్స్ అయిపోయి నేను పేపర్ మీదే ముందర ఫిక్స్ చేసుకుంటాను, ఇది మిడ్ షాట్, ఇది క్లోజ్అప్, ఇది క్లోజ్ మిడ్ షాట్ అని ఇట్లా పెట్టేసుకుంటాను, ఇది లాంగ్ షాట్ అని అంటే ఇది సంథింగ్ రేర్ అని చెప్పేసి ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదుగా, ఆయన పెద్ద డైరెక్టర్ ఉన్నారు కదా. ఆయన పెద్ద డైరెక్టర్. ఆయన కూడా తర్వాత అంటే లాంగ్ షాట్ ఆయనకు కూడా అడ్వాంటేజ్ అయింది పౌరాణికాలు చేసినప్పుడు. ఎందుకంటే సెట్టింగ్ లైటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే టైం ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ టైం ఫ్యాక్టర్లో ఆ లాంగ్ షాట్లో ఏమేమి వస్తాయో అనేది డైరెక్టర్కి ఒక ఐడియా ముందే ఉంటే డెఫినెట్గా షూటింగ్ కానీ అక్కడ ఉన్న ఇది కానీ ప్రొడ్యూసర్కి సేవింగ్ కానీ జరుగుతుంది అనమాట. సో ఆయన యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ డైరెక్టర్ ఇది కూడా ఆయనకి నచ్చింది అది. సో ఆయన కూడా డెఫినెట్గా ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మొత్తానికి ఛాలెంజ్ రావడం అనేది మీకు ఒక మంచి పెద్ద స్టెప్ అండి. మంచి మెమరీస్ ఇచ్చిన అటువంటి సినిమా అనుకోవాలి. అవునండి. తర్వాత మళ్ళీ రామారావు గారితో ఎందుకొని కుదరదండి, ఎందుకంటే నేను 1980లో ఆ పిక్చర్ తీశారు. ఆయన 81 ఇంకా పాలిటిక్స్ లో దిగిపోయారు. 82లో ఇంకా అక్కడి నుంచి 81 నుంచి ఆయన పాలిటిక్స్ లో బిజీ అయిపోయారు. ఓకే. సో అక్కడ ఉన్న కమిట్మెంట్స్, ఆయనకున్న కమిట్మెంట్ అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ ఉంటాయి. అవును. సో అందుకని ఇంకా ఆ ప్రసక్తే రాలేదు. సో నేను ఇమీడియట్గా ఇంకో చాలా రాముడి తర్వాత ఇంకోటి మొదలు పెట్టాల్సిందే, బట్ ఆయనకి మధ్యలో 3 పిక్చర్లు కంప్లీట్ చేయాల్సింది ఒకటి ఉంది. సో అది చేసే లోపల ఏమైందంటే పాలిటిక్స్, తెలుగుదేశం, నా దేశం, బాబాయ్ గారితో నా దేశం మొదలు చేయటం. అవునండి, చాలా ఉన్నాయండి దాంట్లో. అవన్నీ కంప్లీట్ చేసుకున్నారు ఆయన. చేసి ఇంకా ఆయన వేరే లైన్కి వెళ్ళిపోయారు, పాలిటిక్స్ దిగారు, జనాన్ని మెప్పించారు. పెద్ద అంటే జనానికి సీఎం అంటే ఎట్లా ఉండాలి అనేది ఆయన చూపెట్టుకోగలిగారు. మీకు రామారావు గారు అంటే ఫస్ట్ మీకు జ్ఞాపకం వచ్చేది ఏంటి? రామారావు గారు అంటే నాకు ఒకటేనండి, క్రమశిక్షణ. అంతేనండి. దానికి ఆయన మించిన మనిషి, క్రమశిక్షణలో ఆయన మించిన మనిషి లేడు. అది ఒక్కటి మనిషికి ఉంటే ఏదైనా సాధించగలుగుతాడు మనిషి. ఇప్పుడు యాజ్ అ సీఎం, ఇప్పుడు ఆయనకి సంబంధం లేని పాలిటిక్స్లో ఆయనకి అస్సలు సంబంధం లేదు, పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు తెలిసి మేము చేసిన ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్న దీంట్లో అనుబంధంలో ఆయనకి పాలిటిక్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఆయన్ని ప్రభావం చేసింది అప్పుడున్న గవర్నమెంటు సరిగ్గా లేదు అనేది ఆయనకి ఎందుకో బాగా ఇందిరాగాంధీ ప్రభుత్వం చేశారు. అక్కడ చెప్పిన మనుషులు కూడా అట్లాగే ఆయన్ని ఇది చేశారు. తెలుగువాడికి అవమానం జరిగింది అనేది ఆయన ఒక్కసారి రియలైజ్ అయ్యి, లేదు నాలాంటి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారేమో జనానికి, అడిగి చూద్దాం అనే ఉద్దేశంతోనే ఆయన దీనికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఒక పట్టుదల, మళ్ళీ అక్కడ క్రమశిక్షణే, మళ్ళీ పట్టుదల. మొండి మనిషి అండి ఆయన. ఎంత ముందు ఏదైనా అనుకుంటే మాత్రం సాధిస్తాడు, లేదు అనుకుంటే మాత్రం వదిలేస్తారు ఆయన, అంత ఇది. బట్ ఆయన సాధించాలి, జనానికి నేను ఏంటి, తెలుగువాడంటే ఏంటి అనేది తెలియాలి అనేది చెప్పాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ పాలిటిక్స్లో దిగారు. పెద్ద సక్సెస్ అయ్యారు. జనానికే కాదు, దేశం మొత్తం ఆయన చూసే అంత పెద్ద సీఎంగా ఆ రోజుల్లో. అంటే నటుడుగా ఎలా మహానటుడు అనిపించుకున్నాడో, అవునండి, ఒక నాయకుడు కూడా అలా మహానాయకుడు అనిపించుకున్నాడు. అదే, అందుగురించే ఆయన అప్పుడు ఏ రోజైతే ఆయన నిర్యాణం చెందారో ఆ రోజు మహాభినిష్క్రమణం అన్నారు కదా. అవునండి. అంటే వేరే పదం వాడచ్చు, కానీ ఎన్టీఆర్కి వాడదగ్గ పదం ఏదంటే ఎన్టీఆర్ మహాభినిష్క్రమణం అన్నారు. అంటే అలాంటి స్టేచర్ అయింది అది. ఆయన సీఎం అయిపోయారు. సీఎం అయిపోయినాక బిజీగా ఉన్నప్పుడు నేను మనిషికో చరిత్ర ఇట్లాంటి పిక్చర్స్ చేసి కొంచెం సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ పిక్చర్స్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఒక కథ, డిస్కో కింగ్ నేను కొన్నాను, డిస్కో డాన్సర్ కొన్నాను అని అంటే నాకెందుకు అప్పుడు టక్కని బాలకృష్ణ పెడితే బాగుంటుంది ఈ పిక్చర్కి అనే ఒక ఐడియా వచ్చింది.
సార్ బాలకృష్ణ అంటే రామారావు గారు అండి, రామారావు గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఆయన సీఎం అయ్యారు, సీఎం దగ్గరికి మొన్నట్టే వెళ్తానండి అంటే, నువ్వేం బాగా నేను వెళ్తాను, నేను మాట్లాడతాను అనే ధైర్యంతోనే నేను అప్పుడు చెన్నై నుంచి మా ఫాదర్ యొక్క హైదరాబాద్లోనే ఉండేవారు, ఫాదర్తో చెప్పి రామారావు గారితో అపాయింట్మెంట్ కొంచెం ట్రై చేయండి అంటే ఆయన ఇమీడియట్గా సెక్రటేరియట్కి పిలిపించారు ఆయన. ఓకే. నాకు ఆ రోజు బాగా గుర్తు. మిమ్మల్ని ఏమైనా సంబోధించేవారు ఆయన? బాబు అండి, బాబే, ఎప్పుడు బాబే ఆయన. నేను రూమ్లో సెక్రటేరియట్లో కూర్చున్నప్పుడు రామారావు గారు వస్తున్నారన్నారు, నుంచున్నాను, నేను చూసి ఆయన షాక్ అయ్యా. ఎందుకంటే ఆయన అప్పుడు ఆ రోజునున్న ఏంటంటే అది విచిత్రంగా ఉందండి. ఆ డ్రెస్ ఏదో ఒక పువ్వులు పెట్టుకున్నారు, కాషాయ వస్త్రం లాంటి వేసుకుని ఉన్నారు, కాషాయ పైన కూడా ఒక చీర లాంటిది ఒకటి వేసుకున్నారు. అదేనా? సో అది గమ్మత్తుగా అనిపించింది ఏంటి అనేది. బట్ అడిగే అంటే ఆ కలరు మన శారీ వేసుకుంటాం చూసారండి, పళ్ళు పైన అట్లా వేసుకుని ఉన్నారనమాట. సరే వేసుకున్నాక ఏంటి బాబు ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగిన వెంటనే మావయ్య అంత బాగానే ఉంది, బాగానే చేసుకుంటున్నాను. బాలకృష్ణ ఆ రోజు ఆ టైం వరకు రామకృష్ణ స్టూడియోస్ పిక్చర్స్ తప్ప బయట ప్రొడ్యూసర్స్కి ఎంకరేజ్ చేయలే, ఇవ్వలే. సో నేనేమన్నానంటే మన బాలకృష్ణని ఒక్కసారి మీరు బయట ప్రొడ్యూసర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే, కథ ఉందా అన్నాడు. కథ ఉంది అండి, డిస్కో డాన్సర్ అనే పిక్చర్ కొన్నాము అని అంటే, తప్పకుండా బాబు బాలకృష్ణ మీకు చేస్తాడు, నేను చెప్తానని చెప్పేసి అని అంటే, ఒకటి కాదండి నాకు 3 పిక్చర్లు వేసి పెట్టాలండి, తప్పకుండా చేస్తారు బాబు అని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ మళ్ళీ అక్కడ తీసుకుని అప్పుడు బాలకృష్ణ అప్రోచ్ అయితే, బాలకృష్ణకి ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ చెప్పారు కాబట్టి ఆయన ఓకే అని ఇంకా వరుసగా డిస్కో కింగు, పల్నాటి పులి, ఆత్మబలం ఈ 3 పిక్చర్లు ఆయనతో చేయాల్సిన ఇది వచ్చింది. అది దాని తర్వాత మళ్ళీ కొంచెం కట్ ఆఫ్ అయిపోయింది. అది మళ్ళీ కొంచెం అది నా బ్యాడ్ లక్ అనుకోలో ఏంటో తెలియదు. అది పొలిటికల్గా మా ఫాదర్కి ఆయనకి మధ్యన ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అయ్యి, ఒక పర్సనల్ మిస్అండర్స్టాండింగ్లో వాళ్ళిద్దరు సెపరేట్ అయ్యారు. నాన్నగారు రామారావు గారు చాలా బావగారు అనుకునే ఇది టైంలో సెపరేట్ అయ్యారు. ఈ విషయం నాకు అసలు సెపరేట్ అయ్యారనే విషయం కూడా నాకు తెలియదు. ఆయన హాస్పిటలైజ్ అయ్యారనే విషయం తెలిసి రామారావు గారు మా ఫాదర్కి నేను చెన్నై నుంచి ఫోన్ చేసి, నాన్నగారు రామారావు గారు హాస్పిటల్లో ఉన్నారు, న్యూస్ వచ్చింది, మీరు ఆయన దగ్గరే ఉండాలి అని అంటే, ఆయన రియాక్షను టెలిఫోన్లో సరిగ్గా అనిపించలే నాకు, ఉంటాను అనేది రాలే. నాకు కొంచెం ఆశ్చర్యం అయ్యి ఏంటంటున్నారంటే, లేదు నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఆయనతో మాట్లాడట్లేదు అన్నారు. అదేంటండి అనే లోపల ఆయన కట్ చేశారు. తర్వాత నాకు విషయం ఏం తెలిసిందంటే, ఈయనకి రామారావు గారికి మధ్యన ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యి, దాంట్లో మా ఫాదర్ కొంచెం ఫీల్ అయ్యి బయటకు వచ్చేసి నాదండ్ల భాస్కర్రావు గారి పార్టీలో చేరారనేది న్యూస్ తెలిసింది. సో ఆ విషయం తెలిసిన వెంటనే నేను చాలా ఫీల్ అయ్యాను, హర్ట్ అయ్యాను. మా మదర్కి కూడా ఫోన్ చేసి, ఇదేంటి ఇట్లా చేశారు అంటే, ఏమోరా నాకు ఇష్టం లేదు, బట్ నాన్నగారికి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ, బట్ ఆయన ఇట్లా సెపరేట్ అయ్యారు అని అయ్యేపాటికి నేను ఇమ్మీడియట్గా పేపర్లో కూడా అప్పుడు నా సానుభూతిగా వేశాను, ఎవరు ఏ సైడ్ ఉన్నా నేను రామారావు గారి సైడు అనేసి క్లియర్గా వేసి పెట్టాను అనమాట. బట్ అది కూడా పెద్ద ఎఫెక్ట్ అనిపించలేదు. రామారావు గారికి అప్పుడు నేను బాలకృష్ణతో ఇంకో 2-3 పిక్చర్లు చేయాల్సిన ఉంది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ ఒకటి కమిట్ అయ్యాను. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఆఫీస్కి పిలిపించి నాకు అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చి, ఇట్లా బాలకృష్ణను నాగేశ్వరరావు గారు ఉంటారు ఈ పిక్చర్లో అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. బట్ ఈ మధ్యలో ఇది జరిగింది, ఈ స్టోరీ డిస్కషన్ ఈ టైంలో ఇది ఎపిసోడ్ జరిగింది. ఇది జరిగిన వెంటనే ఇమీడియట్గా జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, తాతిరేని ప్రసాద్ని పిక్చర్ నుంచి తీసేయండి
అన్న వెంటనే ఇంకా ఆయన షాక్ అయ్యాడు, రాజేంద్ర ప్రసాద్ గారు. సో నన్ను పిలిచి బాబు ఇట్లా వచ్చింది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, పిక్చర్ నేను మానేస్తాను, నేను చేయట్లేదులే అని చెప్పేసి. అంటే అదేంటండి మీరు డైరెక్టరు దసరా బుల్లోడు లాంటి పిక్చర్ తీశారు మీరు, మీరు నా కోసం ఈ ప్రాజెక్ట్ మీరెందుకు పోగొట్టుకోవటం అండి, మంచి కాంబినేషన్ మంచి కథే కదండి, మీరే చేసుకోండి, బట్ నేను ఫీల్ అవ్వట్లేదండి అని చెప్పేసి నాకు అప్పటికే అర్థమైంది. ఎందుకనే పాయింట్ నాకు అర్థమైంది. ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు ఇట్లా ఇది పరిస్థితి, అంటే నేను కొంచెం బాయ్కాట్ అయ్యేటట్టే ఉంది అనేది చెప్పారనమాట. సరే అది నా ఫేట్ అండి, ఇంక నాకు మెరిట్ ఉంటే నేను వస్తాను, లేదంటే లేదనుకోండి అనేసి నేను ఉన్నాను. బట్ నా మెరిట్ కన్నా కూడా ఫేట్ అనేది బాగా వర్కౌట్ అయింది నాకు. నాకున్న 3 పిక్చర్లు అక్కడ క్యాన్సిల్ అయింది బాలకృష్ణతో. దాంతోపాటు నేను మన చిరంజీవితో 3 పిక్చర్లు చేశాను ఆ టైంలో. నాగు చేశారు, రాణికాసుల రంగమ్మ, టింగురంగుడు ఇవన్నీ చేశాను. నాగు పిక్చర్ తర్వాత పులి అనే పిక్చర్ నేను మొదలు పెట్టాలి చిరంజీవితో. ఏది ఇప్పుడు నా టైంలో నాది బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక పిక్చరు, పులి అనేది చిరంజీవితో. ఇట్లా పెద్ద పిక్చర్స్ నావి ఉన్నాయన్నమాట. సో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, ఇటు బాలకృష్ణది ఒక సైడ్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ సరే ఇక ఏం చేయాలి అర్థం కాక పులి ఉంది కదలే అనే ఉద్దేశంతో ఆ ప్రొడ్యూసర్కి చిరంజీవి డేట్స్ కూడా నేనే ఇప్పించాను, ఆయనతో మాట్లాడించి అప్పుడు ఇది చేయించాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటంటే చిరంజీవి తన నోటి నుంచి చెప్పకుండా ఈ పిక్చర్లో తాతినేని ప్రసాద్ లేడు అని చెప్పేసి ప్రొడ్యూసర్ ద్వారా తెప్పించాడు. అంటే నేను షాక్ అయ్యి అప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళి అడిగి ఏంటి బ్రదర్ ఏంటి నువ్వు ఇట్లా చేసావు అని అంటే, సారీ ప్రసాద్ నువ్వే అనుకోబాక, పరిస్థితులు అట్లా ఉన్నాయి, నేను కొంచెం అవేగా పెట్టాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది, ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ, ఈ పిక్చర్ పోతే ఏముందిలే ఇంకో పిక్చర్ ఇస్తానులే అన్న ఉద్దేశంతో చెప్పాడు. బట్ నాకు తెలుసు అది ఏదో నన్ను కన్సోల్ చేసేదానికి అంటున్నారు కానీ అది వచ్చే పరిస్థితి కాదు, నన్ను రియల్గానే ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేస్తున్నారు అనేది ఒక ఫీలింగ్ వచ్చేసింది అప్పటికే. డెఫినెట్గా ఎందుకంటే 2 పెద్ద పిక్చర్లు పోయిన వెంటనే ఎవరికైనా అది వస్తుంది అనుకోండి. బట్ నేను ఎందుకో ఒక మొండి ధైర్యంతో నేను అది ఆ పులి రాజ్ భారత్కి వెళ్ళింది అంతే కదా. కరెక్ట్ అండి, అది అల్లు అరవింద్ ద్వారా ఆ పిక్చర్ అటు వెళ్ళిపోయింది. సో దాని తర్వాత ఏం చేయాలనుకునే టైంలో ఇండస్ట్రీ ఏంటి రామారావు గారు ఇక్కడ ఓపెన్ చేశారు జూబ్లీ హిల్స్లో, ఫిలిం నగర ఏదో పెట్టారు కదా, ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్కి రావాలి అని చెప్పేసి అని అంటే అందరూ చాలామంది అసలు 99% వెళ్ళి ఓకే అనుకుని వెళ్ళిపోయారు. నాకెందుకు ఆ రోజుల్లో కొంచెం హర్ట్ అయ్యి నేను ఎందుకు వెళ్ళాలి, నన్ను ఎందుకు వీళ్ళు బాయ్కాట్ చేసినప్పుడు నేను ఎందుకు హైదరాబాద్కి రావాలి, తెలుగు ఫీల్డ్కి వెళ్ళాలి అనే ఒక ఫీలింగ్ నేను అనాధికారికంగా బాయ్కాట్ చేశారు. ఎందుకంటే అది కొన్ని బ్యాడ్ లక్ అనుకోవాలి, నా బ్యాడ్ లక్ అది. సరే ఇది అయిపోయి యాక్చువల్గా మీ ప్రమేయం లేకుండా జరిగిపోయిందండి, ఇది అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నాకెందుకు ఆ టైంలో హైదరాబాద్కి రావడానికి పెద్ద ఇంట్రెస్టెడ్ లేదనే ఉద్దేశంతో వెళ్ళకూడదు, నా దగ్గరికి నా మెరిట్ ఉంటే నా ప్రొడ్యూసర్ నా దగ్గరికి వస్తాడని ఒక మొండి ధైర్యంతో ఉన్నాను. ఉంటే ఆ టైంలో ఎవడు రాలే, ఎందుకంటే ఎవరికి వాళ్ళు అక్కడ హైదరాబాద్లో ఉంటారు కానీ ఇక్కడ చెన్నై నుంచి ఒక డైరెక్టర్ని పిలిపించి మళ్ళీ అక్కడ హోటల్లో పెట్టి ఆ పరిస్థితి లేదనమాట. ఇక 1.5 years చూస్తే నాకు అసలు మొత్తం టోటల్గా ఖాళీ అయిపోయాను. అసలు ఏ పిక్చర్ లేదు, ఏంట్రా నా లైఫ్ ఏంటి, కాల్స్ లేవు, ఏమీ లేవు, ప్రొడ్యూసరు లేరు, మొండిగా నేను వెళ్ళనంటాను హైదరాబాద్. సో ఇట్లా కూర్చున్న టైంలో ఎందుకునో దైవాధీనం అనుకోవాలి, నా టర్నింగ్ పాయింట్ దేవుడే చూపెడతాడు అనుకుంటాండి ఇట్లాంటివన్నీ. ఆ టర్నింగ్ పాయింట్లు ఏమి ఒక ద్వారం మూసుకెళ్తే ఇంకో ద్వారం తెరుస్తారే అన్నట్టు నాకు పర్ఫెక్ట్గా నా లైఫ్లో జరిగిందనమాట. అది కూడా ఎట్లా జరిగిందంటే నేను ఫ్లైట్లో చెన్నై నుంచి ఫాదర్ని కలుద్దాం అనేసి హైదరాబాద్ వస్తున్నాను. ఏం చేయాలి, నా లైఫ్ ఏంటి, ఇట్లా అయిపోయాను అని చెబుదామన్న ఉద్దేశంతోనే ఫ్లైట్ ఎక్కాను, కూర్చున్నప్పుడు ఆ ఫ్లైట్లో ఒక ప్రొడ్యూసర్ కేసీ బొకాడియా అనే ప్రొడ్యూసరు ఆయన కనబడ్డాడు.
ఆయన ఎవరు అంటే మా ఫాదరు ఆయన్ని ఒక ప్రొడ్యూసర్గా చేశారు హిందీగా. ఓకే. దాని తర్వాత ఆయన చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. సరే బొకాడే గారు కనపడ్డారే విష్ చేద్దాం అనేసి ఆయన దగ్గరికి వెళ్ళా ఫ్లైట్లోనే, జరిగిందంతా ఫ్లైట్లోనే. సరే వెళ్ళి కనబా ప్రసాద్ కమ్ అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి హౌ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటే ఏం లేదు సార్ మొత్తం టోటల్ డౌను నో బడీ ఈస్ టేకింగ్ మీ. అరే యూఆర్ సో టాలెంటెడ్, నిన్ను తీసుకుపోవటం ఏంటంటే లేదు నేను నా తప్పు కూడా ఉంది, దే వాంట్ మీ టు గో టు హైదరాబాద్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో టు హైదరాబాద్. అయితే సరే హైదరాబాద్ ఏముందిలే నువ్వు బాంబే వచ్చేసి నాతో అన్నాడు. అదేంటంటే బాంబే రమ్మంటున్నారు మీరు అంటే లేదు నువ్వు యూఆర్ టాలెంటెడ్ ఫెలో, డెఫినెట్గా నేను హిందీ తీసుకెళ్తాను అంటే నేను హిందీ నాకు అర్థం అవుతుందండి, నేను మాట్లాడలేను పెద్దగా, చదవటం రాదండి నాకు హిందీ అని కూడా చెప్పాను. అదే నీ టాలెంట్ చాలు, డైరెక్టర్కి అర్థమైతే చాలు, అసలు ఆ డైలాగ్ ఏంటి అనేది నీకు తెలిస్తే చాలు అని అంటే ఎట్లా సరే నేను ఫాదర్ దగ్గరికి వెళ్తున్నాను హైదరాబాద్లో. ఆ ఫ్లైట్ ఆ రోజు ఏంటంటే వయా హైదరాబాద్ ఢిల్లీ వెళ్తుంది అనమాట. సో ఈయన ఢిల్లీ వెళ్తున్నాడు, సో ఇలా కలిసాం అనమాట. 3 days తర్వాత నేను చెన్నై వస్తాను, నువ్వు కూడా వచ్చి నన్ను కనబడు, చెన్నైలోనే ఆయన ఆఫీసు. సరే అన్నాను. 3 days తర్వాత మళ్ళీ నేను చెన్నై వచ్చాను, ఆయన ఢిల్లీ నుంచి ఆయన వచ్చాడు. సరే నేను ఆయన ఆఫీస్కి వెళ్ళాను, కలిసిన తర్వాత ఇమీడియట్గా రేపే నువ్వు బయలుదేరి బాంబే వెళ్తున్నావు అన్నాడు. అదేంటండి అన్నాడు. లేదురా నేను మొదలు పెడుతున్నాను పిక్చరు పూల్బనే అంగారే అని, దాంట్లో రజనీకాంత్ రేఖ ఇవంతా ఉన్నారు అని అంటే ఎవరు సార్ డైరెక్టర్ అని అడిగా. నేనే డైరెక్టర్ అని ఆయన అన్నాడు. అంటే యాక్చువల్గా ఆయనకి డైరెక్షన్ మీద ఇది లేదు, పట్టలేదు. ఆయన మంచి రైటరు, చాలా మంచి రైటరు, కథ సెలక్షన్ మాత్రం బాగా చేసుకుంటాడు. సో నువ్వు నాకు సపోర్ట్గా నుంచో సో నా దగ్గర నువ్వు ఉన్నావంటే డెఫినెట్గా నేను తీసే ధైర్యం నాకు ఉంటుందని. సరే ఏదో ఒకటి నేను ఇప్పుడు పని ఉంటుందన్న ఉద్దేశంతో సరే సార్ అని చెప్పాను. ఆయనతో ఇక అక్కడ లైఫ్ అటు వెళ్ళాను అన్నమాట. టర్నింగ్ పాయింట్ అక్కడికి వచ్చింది. పూల్బనే అంగారే అనే పిక్చర్తో మొదలుపెట్టా. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే మామూలు హిట్ కాదండి, అది సిల్వర్ జూబ్లీ హిట్ అయిపోయింది. దాని తర్వాత వరుసగా కుందన్, ధర్మేంద్ర, జయప్రద, మిథానా జంగ్ అని చెప్పేసి ఇంకో పెద్ద పిక్చర్ మల్టీ స్టార్. సో పేరు ఆయన ఉండేది, గోస్ట్ డైరెక్టర్గా నేను ఉండేవాడిని కనుక. సరే అయినా ఏం పట్టించుకోలేదు, నాకు లైఫ్ జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే ఉంటే ఒక 4 పిక్చర్లు సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ప్రసాద్ నేనే నీకు నీ పేరును నువ్వు మొదలు పెట్టుకో, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ, నువ్వు నీ పేరుతోనే నువ్వు చేసుకో, నేను ఐ విల్ ఇంట్రడ్యూస్ మిథున్ చక్రవర్తి అని చెప్పేసి మిథున్ చక్రవర్తి దగ్గర తీసుకెళ్ళి మిథున్కి ఇంట్రడ్యూస్ చేశాడు. ఇట్లా టి ప్రకాష్ రావు గారు అబ్బాయి అయితే నన్ను. టి ప్రకాష్ రావు గారు అబ్బాయి అని ఆయన థ్రిల్ అయ్యాడు. ఇవన్నీ ఎట్లాగా ఉంటాయండి, గమ్మత్తుగా ఉంటాయి లైఫ్. మా ఫాదరు కేసీ బొకాడే గారిని ప్రొడ్యూసర్గా చేసిన పిక్చర్ రివాజ్. ఆ రివాజ్ అనే పిక్చర్లో మిథున్ చక్రవర్తి ఒక చిన్న రోల్ వేసాడు. సో ఆయన అది చెప్పాడు, అది ఆ విషయం నాకు తెలియదు అనమాట. సరే వెరీ గుడ్ అంటే నేను చెప్పేసి క్లియర్ ఏమంటే నాకు హిందీ మాట్లాడటం రాదు, చదవటం రాదు, బట్ ఇఫ్ యూ స్పీక్ ఇన్ హిందీ ఐ కెన్ అండర్స్టాండ్ అండి అని చెప్పాను. ఇంగ్లీష్ అయితే ఓకే, ఇంగ్లీష్లో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పేసి అన్నాను. ఇది చాలు నాకు అని చెప్పేసి ఆయన సంతోషంగా ఫీల్ అయ్యాడు. సరే ఇక అది నేను ఆయనతో పిక్చర్ జనతాకి అదాలత్ అనే పిక్చరు తీసామన్నమాట. అది తీసినప్పుడు ఏమైంది, అదొక పెద్ద హిస్టరీ అనమాట. 30 daysలో ఆ పిక్చర్ కంప్లీట్ చేశాను. హిందీ పిక్చర్ ఆ రోజుల్లో 30 daysలో కంప్లీట్ చేశాను అంటే మిరకలే అనమాట. అక్కడ నార్త్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ అందరు డిస్ట్రిబ్యూటర్స్ కానీ నవ్వారు. ఈ పిక్చర్ ఏం ఆడుతున్నాము ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లో మామూలుగా హిందీ పిక్చర్ తీయాలంటే 3 years 4 years మినిమం పట్టేదండి. అలాంటిది 30 daysలో ఇది తీసాడంటే ఇదేం పిక్చర్ ఆడుతుందని అనుకున్న ఉద్దేశంతో అనుకునే ఇది వాళ్ళ ఒక మొత్తం ఇంప్రెషన్ మార్చేసింది. ఆ పిక్చర్ పెద్ద హిట్ అయిపోయింది. జనతాకి అదాలత్ 30 daysలో తీసిన పిక్చర్ ఇంత పెద్ద అంటే 200% ప్రాఫిట్ ఇచ్చిందండి ఆ పిక్చర్ ప్రొడ్యూసర్కి. సో అది చూసినంటే అందరూ షాక్ అయ్యారు. సో షాక్ అయిపోయిన తర్వాత ఇది బాగానే ఉంది అనుకున్న పద్ధతిలో నెక్స్ట్ ఇంకో పిక్చర్ జల్లాదని మొదలుపెట్టాము. అది మిథునే. దాంట్లో మిథును, మధు, రంభని ఇంట్రొడ్యూస్ చేసాం దాంట్లో.
అట్లా అది ఆ జల్లాద్ అనే పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత నేను నా వెనక్కి చూసుకునే అవసరం కూడా రావాల్సిన ఇది లేకుండా పోయింది. పెద్ద హిట్ అయిపోయింది ఆ పిక్చర్. హిందీ డైరెక్టర్ అయిపోయాను అనమాట. అది కూడా 30 daysలో తీశాను. సో ఇది ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడు ప్రొడ్యూసర్కి ఏమో ప్రాఫిట్, ఎవరికైనా కావాల్సిన డబ్బు కావాలి. ప్రొడ్యూసర్ అనేవాడు 3 సంవత్సరాలు తీస్తాడా 4 సంవత్సరాలు తీస్తాడా అని ఎవడు పట్టించుకోడు. పిక్చర్ ఆడుతుందా లేదా, డబ్బులు వస్తున్నాయా లేదా, ఇవే చూసుకుంటారు. సరే మంచి పిక్చరు 30 daysలో తీయగలుగుతున్నాడు అనేసి ఒక కాన్ఫిడెన్స్ అప్పుడు క్రియేట్ అయింది. ఇక వరుస ఒక 30 films మిథున్ చక్రవర్తితోనే యాజ్ ఎ హీరో డిఫరెంట్ హీరోయిన్స్ని పెట్టి ప్రొడ్యూసర్కి ఆ 30 filmsలో నేను అనుకోవటం 90% పిక్చర్స్ సూపర్ డూపర్ హిట్ అయిందండి. సో ఆ పెద్ద హిట్ అవడంతో కెరియర్ అక్కడ సెటిల్ అయిపోయింది నాది బాగా. ఎన్ని పిక్చర్లు తీశారు అట్లా మిథున్ తోటి? 30 అండి, 30. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నా పేరు వేశారు, వచ్చింది. ఒక డైరెక్టరు ఒక హీరోతో 8 years టైంలో, ఓన్లీ 8 years టైంలో తీశాడు అని చెప్పేసి అది రికార్డుగా వాళ్ళు నోట్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. సో ఇక అక్కడి నుంచి ఒక అంటే మీరు బెంగాలీలో కూడా తీసారా? బెంగాలీలో 4 చేశాను. అది మిథున్ తోటి? అది మిథునేనండి, అది కూడా మిథునే. బెంగాలీలో 4 చేశాను. అక్కడ కూడా వాళ్ళకి అదే చెప్పాను. నాకు మీది అసలు మీరు బెంగాలీలో మాట్లాడితే అది కూడా అర్థం కాదండి నాకు. హిందీ అన్న పర్వాలేదు, హిందీ అయితే నాకు మీరు ఏదైనా మాట్లాడుతుంటే అర్థం ఉంది, మీరు బెంగాలీకి ఏమంటున్నారు ఎట్టాగండి. ఏది లేదు, అది బెంగాలీ అంటే వాళ్ళు కావాలని. కమర్షియల్ డైరెక్టరు మిథున్తో చేశాడు, ఇన్ని హిట్లు చేశాడు. సో డెఫినెట్గా మాకు కావాలని ఆ ప్రొడ్యూసర్సే వాళ్ళు వచ్చి తీసుకున్నారు. బెంగాలీ డైలాగ్స్ కూడా మేము హిందీలో మీకు చెప్తామండి, ముందే చెప్పేస్తాము మా అసిస్టెంట్ డైరెక్టరు. సో దాన్ని బట్టి మీరు ఫ్రేమ్ వర్క్ చేసుకోండి అని అంటే, లక్కీగా అది కూడా బెంగాలీ కూడా హిట్ అయింది. 4 హిట్ అయిన తర్వాత ఇక నేనే అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఎందుకంటే నా రెమ్యూనరేషన్ వాళ్ళు పెంచకుండా మిగతా హీరోలు వాళ్ళ ఇది అఫ్కోర్స్ మిథునే అనుకోండి, వాళ్ళు పెరుగుతున్నాయి కానీ నాది పెరగట్లా. ఎందుకంటే ఈయన సౌత్ డైరెక్టర్ అనేసి దీంట్లో పెట్టారు. థ్యాంక్ యూ సార్, నేను 4 చేశాను, ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసి వచ్చేసాను. దాని తర్వాత మళ్ళీ సీరియల్, మెగా సీరియల్స్, జై శ్రీకృష్ణ అనే కలర్స్లో. సో సినిమాల నుంచి సీరియల్స్కి ఎట్లా అది అట్లా ఇప్పుడు గ్యాప్ వచ్చింది ఇక డెఫినెట్గా. అంటే ఒక 8 years 30 films మిథున్ చక్రవర్తితో తీసిన తర్వాత ఒక గ్యాప్ వస్తుంది అందరికి. మామూలుగా 10 years ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ నాకు వచ్చింది అక్కడ హిందీ పిక్చర్స్లో. వచ్చిన తర్వాత ఏం చేయాలనుకున్న టైంలో బెంగాలీ వచ్చింది. సో ఆ బెంగాలీ చేశాను. బెంగాలీ పిక్చర్ 4 చేసిన తర్వాత నా అంతటి నేనే వద్దనుకున్నాను, వచ్చేసాను. వచ్చిన తర్వాత ఏం చేయాలి, లైఫ్ ఊళ్ళో కూర్చోవడం నాకు అలవాట్లేదు, ఏదో ఒకటి చేయాలనేది ఉంటుంది నాకు లైఫ్లో. సో అది చేస్తున్న టైంలో రామానంద్ సాగర్ గారి బ్యానర్ నుంచి వాళ్ళు కవర్ చేస్తే వెళ్ళాను. వెళ్తే ఇట్లా సీరియల్ ఉంది, నువ్వు ఇంట్రెస్టెడా మైథాలజీ ఇది అని అంటే, తప్పకుండా సార్, ఇంత పెద్ద బ్యానర్ నుంచి మీరు పిలిచిన తర్వాత చేయడానికి ఏముందండి అని అంటే, అప్పుడు జై శ్రీకృష్ణ అని ఒక సీరియల్ చేస్తున్నాం, మెగా సీరియల్. ఇది కలర్స్లో, అది 2008 అనుకుంటుంది. చేయాలి అది ఇది అంటే వెళ్ళాను. అది కోలాపూర్లో షూటింగ్ అనమాట. కోలాపూర్లో లతా మంగేష్కర్ గారి స్టూడియో ఉంటే దాంట్లో వాళ్ళు ఆల్రెడీ సెట్ గిట్లన్నీ వేసుకున్నారు. 2008 అనుకుంటున్నా. అంతేనండి, ఈ మధ్య. అక్కడి నుంచి ఒక 3 years 11 వరకు అనుకుంటా, 2011 వరకు వాళ్ళ సీరియల్ చేశాను. పెద్ద హిట్ అది మెగా సీరియల్. దాని తర్వాత 2012 మళ్ళీ వాళ్ళే జై 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 బజరంగ బలి అని మళ్ళీ ఆంజనేయ స్వామి గురించి, చిన్న ఆంజనేయుడు, బాల ఆంజనేయుడు అనమాట. సో అది చేశాను అనమాట. అది పెద్ద హిట్ అయింది. అది కూడా అది ఒక 4 years 2016 వరకు అది సరిపోయింది. సరే అది అయిపోయింది. తర్వాత ఇంకొక సోషల్ డ్రామా ఇది జీటీవీలో వచ్చింది, సేట్జీ అని ఒక హిందీ సీరియల్. అది ఒక 2 years అది చేశాను. 2019లో మళ్ళీ ఏమైందంటే ఒక మరాఠీ పిక్చర్ ఆఫర్ వచ్చింది. సరే మరాఠీ పిక్చర్, అది లాంగ్వేజ్ తెలియదు నాకు, మరాఠీ పిక్చర్ తెలియదు.
ఏంటంటే తెలుగు రీమేకే సార్ మీకు ఈజీగా ఉంటుంది అని అన్నారు. ఏ పిక్చర్ అంటే వాళ్ళకి నచ్చిన పిక్చర్ బృందావన్ పిక్చరు నచ్చింది, ఏది జూనియర్ ఎన్టీఆర్. ఓకే, కొంచెం మంచి పిక్చర్ ఓకే అని చెప్పేసి అప్పుడు దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి దిల్ రాజు గారితో మాట్లాడి మరాఠీకి మాత్రం మాకు ఈ సబ్జెక్ట్ కావాలి అని చెప్పి చాలా రీజనబుల్ రేట్లో ఆయన కూడా చాలా సంతోషంగా ఇచ్చేసాడనమాట ఆ రైట్స్. అది ఆ రైట్స్ కొని ఆ పిక్చర్ బృందావన్ అని చెప్పేదని మేము మరాఠీలో చేశాను. సార్ ఆ పిక్చర్ బాగానే ఆడింది అది. సార్ పాండమిక్ ముందు తీసేశారు. ఏదండి ఇది? కరోనాకు ముందు. కరోనాకు ముందండి, 2018 అనుకుంటా అది. సార్ అది అయిపోయిన తర్వాత 2019లో హిందీ పిక్చర్ మళ్ళీ ఏదైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అంటే నా దగ్గర ఒక కామెడీ హారర్ పిక్చర్ ఉంది అని చెప్పి ప్రొడ్యూసర్కి చెప్తే ఆయనకి నచ్చిందనమాట. సరే ఇది ఎవరైతే ఇవ్వండి హీరోయిన్ ఓరియంటెడ్ ఇది, సరే ఎవరిని పెడదామంటే సరే గ్లామర్ ఈ అమ్మాయి బాగుంటుంది, సన్నీ లియోన్ బాగుంటుంది, ఆ అమ్మాయికి చెప్పి చూద్దాం కదా అని చెప్పేసి 2019లో ఆ అమ్మాయికి అది చెప్తే నచ్చింది ఆ అమ్మాయికి. సో అమ్మాయి మెయిన్గా పెట్టుకుని ఓ 4 బాయ్స్ 3 గర్ల్స్ని పెట్టి కొత్త వాళ్ళని పెట్టి అది షూటింగ్ చేసాం అనమాట. జూన్ జూలైలో ఇప్పుడు మొదలైంది 2019. చేసిన తర్వాత పిక్చర్ షూటింగ్ 1 monthలో టాకీ పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత గ్యాప్ ఇచ్చాం, ఎడిటింగ్ ఇవన్నీ చేసేసుకుని చేద్దామని అనుకున్న టైంలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంకా సాంగ్స్ ఒక 5 songs బ్యాలెన్స్ ఉంది, ఆ 5 songs కంప్లీట్ చేద్దాం 2020లో అనుకున్నాం అనమాట. కరెక్ట్గా ఆ టైంలోనే లాక్డౌన్ పడిపోయింది. ఆ లాక్డౌన్ పడటంతో 2022 వరకు అది అసలు కుదరలేదు, ప్రొడ్యూసర్కి కుదరలేదు, ఇక ఫినాన్షియల్గా ఆయన కూడా ఇబ్బంది అయిపడ్డాడు. న్యాచురల్గా అంటే ఇది నా పెద్ద ప్రొడ్యూసర్ కాదు, సో అది ఇబ్బంది పడటంతో ఆయన అక్కడ ఆగాడు. సో అది మెల్లమెల్లగా ఏదో కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేదానికి ట్రై చేస్తున్నాం. అది దాంట్లో ఉన్నాను. అదే అది టైం జరుగుతున్న టైంలోనే ఇప్పుడు మళ్ళీ అత్తరంగి అని ఒక టీవీ ఛానల్ ఒకటి వచ్చింది. దాంట్లో మైథలాజికల్ సీరియల్స్ చేస్తారనమాట. అత్తరంగి అని పాపులర్ ఛానల్ అండి. సరే దాంట్లో ఆయన తెలిసిన ఆయన ఉంటే పిలిపించాడు, నన్ను మాట్లాడాం. సో దాంట్లో మాట్లాడినప్పుడు ఆయనకి నేను 2 సబ్జెక్టులు చెప్పాను నాకు తెలిసినది, బాగా నచ్చింది వాళ్ళకి. సో ఇది చేద్దామండి అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చారు. అది అప్రూవల్కి వెళ్ళిందనమాట. అప్రూవల్ గా వచ్చితే అది ఇమీడియట్గా అది స్టార్ట్ అయిపోతుంది. స్టిల్ ఇప్పటికీ టిఎల్ ప్రసాద్ గారు యాక్టివ్గా ఉండాలని నా ఉద్దేశం. అది ఒకటి చాలా సంతోషం. అయితే మళ్ళీ ఆ తర్వాత మీకు ఆ గ్యాప్ వచ్చింది కదా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో ఆ గ్యాప్ అట్లా కంటిన్యూ అయిపోయిందా? మీరు డెఫినెట్గానండి, జనరేషన్ గ్యాప్ అయిపోయింది. నా గ్యాప్తో పాటు జనరేషన్ గ్యాప్ అనేది ఒకటి వచ్చింది బాగా. మామూలుగా ఈ జనరేషన్ గ్యాప్లో ఏంటంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ తాతినేని ప్రకాష్ రావు గారి పేరు కూడా తెలియని వాళ్ళు ఉంటారు. అంతే ఈ కాలం అది జనరేషన్ గ్యాప్ అంట. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు కాదు, ఆ గ్యాప్ అట్లా క్రియేట్ అవుతుంది. సో దానివలన అది జరుగుతూ ఉంటుంది. అది సో ఆ గ్యాప్తో పాటు వెళ్తానే ఉన్నాం. అంటే ఎవరు అనుకున్నా, ఎవరు గుర్తుపెట్టుకున్నా, ఎవరు గుర్తుపెట్టుకోకపోయినా నా పని ఏంటి, ఈ డైరెక్షన్ చేసుకుంటూ అవకాశం వస్తే చేసుకుంటాను అనే ఉద్దేశంతోనే వెళ్తున్నాను. అంటే మళ్ళీ మీరు ఎన్టీఆర్ ఫ్యామిలీ తోటి ఎవరితోటి లేదండి, తర్వాత ఆ గ్యాప్ వచ్చేసింది, బాగా వచ్చేసింది. అంతవరకు ఒక చాలా ఉంది కానీ బట్ లేడీస్ సైడ్ వాళ్ళ అంటే రామారావు గారి ఆడపిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళును నా వైఫ్ వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు పిలుపులు ఏదైతే ఉంటాయో ఫంక్షన్స్ వాళ్ళ సైడ్ పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మగ పిల్లలు ఉన్నారు అంటే దాంట్లో కొంచెం డిఫరెన్సెస్ పిల్లల మధ్యలో వాళ్ళ మధ్యలో కూడా ఉన్నాయి. సో అవి వాళ్ళ ఫ్యామిలీ అఫేర్, మనకి అనవసరం అది. బట్ నా సైడ్ నన్ను పిలిచేది కానీ
అంత దూరం అయితే వచ్చేసింది. ఆ దూరం వచ్చిందండి. సో ఆడపిల్లలు మాత్రం వాళ్ళు మాత్రం బాగా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే మాత్రం మా ఇంటికి ఫోన్ చేస్తారు, మా వైఫ్ని పిలుస్తారు, ఆవిడ వెళ్తుంది. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళు వస్తారు. బాలకృష్ణ మిస్సెస్ కానీ లోకమ్మ కానీ వీళ్ళందరూ బాగా క్లోజ్గా ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ భువనేశ్వరి గారు వాళ్ళు కూడా బాగా ఇదిగా ఉంటారు, బాగా క్లోజ్గా ఉంటారు. మాకన్నా మా వైఫ్ కన్నా కూడా మా సిస్టర్తో ఇంకెక్కువ క్లోజ్గా ఉంటారు. వాళ్ళ రిలేషన్ ఆ లేడీస్ ఇది లేడీస్ మాత్రం అది అప్పుడు ఆ చిన్నప్పుడు మా మదరును మిస్సెస్ రామారావు గారు అట్టాగా ఉండేవారు, అట్టాగే క్యారీ ఆన్ చేసుకుంటున్నారు. అది చాలా సంతోషం నాకు. మళ్ళీ తర్వాత మీకు బాలకృష్ణ గారితో కలిసే అవకాశం లేదు, నేను కల్పించుకోలేదు, అనవసరం అనుకున్నాను. ఇక వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నేను కలుసుకోవడం ప్రయోజనం ఉండదు అనేసి దూరంగానే ఉన్నాను. బట్ ఆయన ఫీల్డ్లో ఆయన బాగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ మంచి పాపులర్ అవుతున్నాడు ఆయన. అసలు మొత్తానికి ఎవరు కెరీర్ పోయింది అనుకున్న టైంలో ఏదో ఒకటి రావటం, ఆయనకి రావటం, ఆయన లిఫ్ట్ చేయటం, ఆయన్ని ఆ లిఫ్ట్ చేయటం అనేది ఎక్కడికో బ్రహ్మాండంగా తీసుకెళ్లి పెట్టింది. చెప్పాలంటే ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్ అవునండి మళ్ళీ అఖండ ఆయన చేసినటువంటి అఖండ సినిమా నుంచి జనాలు బాగా, ఎందుకు సింహ నుంచే స్టార్ట్ అయిపోయిందిలేండి. నేననేది అదే పాండమిక్ తర్వాత జనాలు థియేటర్ తీసుకొచ్చే సినిమా అది ఒకటేనండి. కరెక్టే మీరు చెప్పింది. అది లాక్కొచ్చారు జనాన్ని, అసలు థియేటర్కి లాక్కొచ్చి 100 రోజులు ఆడిందంటే చాలా. మీరు అన్నట్టు దానికి ముందు సింహతో అంటే పడిపోయినప్పుడు పడిపోయినప్పుడు సింహ నిలబెట్టింది. అవునండి. మళ్ళీ తర్వాత లెజెండ్ నిలబెట్టింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వరుసగా ఆయనకి పెద్ద ఇది. ఆయన అంటే ఏంటి, రామారావు గారి ఇది లెజెండరీ. ఆయన కాపాడుకోగలిగారు. రోజు సీనియర్ స్టార్స్ లో దాదాపు ఆయన ఆయనకి పెద్ద హెల్ప్ అయిపోయిందండి బాగా. సో అంటే మీరు కలిసి పనిచేసినప్పుడు రామారావు గారితో కలిసి పనిచేసిన మీరు, తర్వాత ఆయన వాళ్ళ అబ్బాయితో పనిచేశారు కదా. బాలకృష్ణ గారి అంటే ఆయన పని మీద అంకిత భావం కానివ్వండి, ఆయన క్రమశిక్షణ కానీ ఈ తండ్రి నుంచి అవి వచ్చినట్టు అనిపించిందా, లేకపోతే ఏమైనా తేడాలు కనిపించాయి ఇద్దరి మధ్య? క్రమశిక్షణ కన్నా క్రమశిక్షణ నేను ఒప్పుకోను అనుకోండి బాలకృష్ణతో. బాలకృష్ణ గారు అనాలి ఇప్పుడు, ఆయనతో అనుగా ఉండదు అది. కాకపోతే మెమరీ పవర్ ఎక్కువ అండి ఆయనకి, బాలకృష్ణ గారికి. డైలాగుగా ఆయన చూసి చదివి చెప్పటంలో ఆయనే మాస్టర్. అంత ఇది. బట్ ఓపెన్గా చెప్పాలంటే ఓపెన్గా మాట్లాడలేడు. ఇప్పుడు మనకి తెలుస్తుంది అది పబ్లిక్గా. ఆయన మాటలు అంత ఇదిగా ఇంప్రెసివ్గా ఉండవు, మిగతా వాళ్ళు మాట్లాడినంత ఇంప్రెసివ్గా ఉండదు. బట్ ఒక డైలాగు సినిమాలో డైలాగ్ కానీ ఆయనకి ఇచ్చి పేపర్లో స్క్రిప్ట్ ఇస్తే మాత్రం అది రీప్రొడక్షన్ చేయటంలో ఆయన మించిన ఆర్టిస్ట్ లేడు. ఎవరు లేరండి. చెప్పే విధానమే వేరు. అదే పద్ధతి ఇప్పుడు చిరంజీవి గారిది చూశాను. అంటే మేము అంతే చాలా బాగా క్లోజ్గా ఉండాలి. ఇప్పుడు మేము క్లోజ్ అనేది వాళ్ళు నన్ను మర్చిపోయి ఉండొచ్చు, అది వేరే విషయం అది. బట్ నాకు చిరంజీవి గారితో కూడా మళ్ళీ కలవలేదు, అస్సలు కలవలేదండి. నన్ను చూసినా గుర్తుపట్టరు ఇప్పుడు. అంటే నా ఫేస్ కూడా మారిపోయింది అనుకోండి బాగా. అప్పుడు నా చిన్నప్పుడు ఫేస్ నాది డిఫరెన్స్. నేను ఫోటోలు చూసుకున్నా ఒకసారి నేను అద్దం ముందుకు వెళ్ళి నాకు వీడియో ఆర్డర్ నేనే ఫీల్ అవుతాను. అది తప్పదు, అది ఏజ్ తో పాటు వస్తాయనేసి మనమే అది ఇది అవుతాం. బట్ ఎప్పుడు నేను ఫీల్ అయ్యేవాడిని కాదు, ఏదో ఓల్డ్ అయిపోయాం అనే ఫీల్ కాదు. ఏదో చెయ్యాలి, యంగ్గానే అనిపిస్తుంది మనకి. అది ఆ మొండి ధైర్యం అది రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాను నేను. అది అట్లాగే క్యారీ ఆన్ చేసుకుంటున్నాను. అది సో చిరంజీవి గారిని చూస్తే ఏమనిపిస్తుంటుంది మీకు? చిరంజీవి గారిది చాలా, అంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు చిరంజీవి గారు అప్పుడు చిరంజీవి గారు వేరు. అప్పుడు నేర్చుకునే ఇది కానీ కష్టపడటం అది దాని మూలంగానే ఇంత పెద్ద మెగాస్టార్ అయ్యాడు ఆయన. దాంట్లో ఇది ఆ రోజులు చిరంజీవి గారిది టింగురంగుడు,
రాణికాసుల రంగమ్మ ఈ పిక్చర్లు చేస్తున్నప్పుడు ఆయన డ్యాన్సులు చూసి అదిరిపోయి ఇదేంటయ్యా నువ్వు ఇంత బాగా బ్రహ్మాండంగా చేస్తున్నావు అంటే ఆ రోజు ఎవరు హీరో డ్యాన్సులు ఎవరు చేసేవారు కాదు, వాళ్ళ మూమెంట్లు సరిగ్గా వచ్చేవి కావు. బట్ ఈ కుర్రవాడు చిరంజీవి ఏంటి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనకి చెప్పాను అనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు చిరంజీవి అంటే అప్పుడు చిరంజీవి అంటాం, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నావు అది అంటే థ్యాంక్ యూ ప్రసాద్ అయితే చాలు నేను అనే అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. సరే రాణికాసుల రంగమ్మ టింగు రంగుడు తర్వాత ఆయన ఫైట్స్ ఇవి చూసి నేనే ఆయనకి ఆఫర్ ఇచ్చా, చిరంజీవి ఒక పని చేద్దాం మనం ఒక 1 year నేను బుక్ చేసుకుంటా, ఆ రోజుల్లో 18 lakhs ఇస్తానన్న. 1 year నువ్వు నాకే నేను చెప్పిన డైరెక్టర్ దగ్గర నువ్వు చెప్పిన ప్రొడ్యూసర్ దగ్గర నువ్వు చేసుకో. 18 lakhs అంటే పెద్ద అమౌంట్ ఆయనకి ఆ రోజు. ఒక సంవత్సరం 360 days నా దగ్గరే ఉండాలి అంటే 18 lakhs ఇస్తావా అన్నాడు. అవునన్నా. ఈ లోపల వాళ్ళ కో బ్రదర్ మన ఎవరు అల్లు అరవింద్ గారు వీళ్ళంతా వద్దు అని ఆయన ఇది చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నా దగ్గరికి వచ్చి వద్దులే ప్రసాద్ వద్దంటున్నారు. సర్లే నీ ఇష్టం, నేను కంపల్ చేయట్లేదు, నీకు ఇచ్చిన ఆఫర్ నేను ఇది నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఫస్ట్ ఇచ్చేస్తాను నీకు, నువ్వు చేసుకుంటే చేసుకో లేకపోతే నీ ఇష్టం ఇది అన్నాను. సో మొత్తం ఆయనలో ఉన్న స్పార్క్ కనిపెట్టానండి, డెఫినెట్గా కనిపెట్టాను. ఆయన ఒక పెద్ద హీరో అవుతాడనే విషయం మాత్రం నేను ఆ రోజులోనే ఆయన ఒప్పుకోకపోయినా అది ఫ్యాక్ట్, అది ఆయనతోనే చెప్పాను. ఇది ఆయనకి తెలుసు, గుర్తుంటే మాత్రం డెఫినెట్గా ఎస్ ప్రసాద్ అన్నాడు ఆ రోజు అంటాడు ఆయన. అది మాత్రం నేను 100% చెప్తాను. ఈరోజు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఇప్పుడు మీట్ అవ్వలేదు నేను, బట్ అదొకటి. ఆయనలో ఒక స్పార్క్ ఒకటి చూశాను. రాణికాసుల రంగమ్మ షూటింగ్ శ్రీదేవితో మేము చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక షూటింగ్ అవుట్డోర్లో ఒక విలేజ్లో చేస్తున్నాను. ఆ విలేజ్లో ఏంటి అని అంటే ఒక బావి ఉంటుంది, ఆ బావి దగ్గర శ్రీదేవి బెండ్ అయ్యి లేపాలన్నమాట, బకెట్లో లాగే సీన్ వాటర్. యాక్చువల్గా వేరే సీన్ అనుకోండి, బట్ అది లాగుతున్న సీను. ఆ లాగుతున్న సీన్లో ఎవడో ఒక అక్కడ న్యాచురల్గా ఉన్న ఆడియన్స్లో ఎవడో ఒకటి ఉంటాడు కదా, ఒక బ్యాడ్ క్యారెక్టర్ షూటింగ్ చేసేది స్పాట్లో. ఆ విలేజ్లో ఒక అబ్బాయి, ఒక రౌడీ లాంటి ఒక కుర్రాడు ఈ షూటింగ్ ఎట్లా చేస్తారు మీరు డామ్ డూమ్ అనేసి ఎగరటం మొదలుపెట్టాడు. ఎగరటం మొదలు నాకెందుకు నా టెంపర్ పోగొట్టుకుని వాడితో పోట్లాడటం మొదలుపెట్టాను. రావటానికి నేను ఇక్కడ పర్మిషన్ తీసుకుని వచ్చాను, డామ్ డూమ్ నరుస్తున్నప్పుడు వాడు ఇంకా రెచ్చిపోయి నా పైన ఎగరటం మొదలుపెట్టంటో చిరంజీవి గారు ఏం చేశారు, సడన్గా చూసి ఇది ఆయన ఒక స్పార్క్ దీంట్లో తెలిసిందని. ఇంకోటి చక్కన వచ్చేసి అతని దగ్గరికి అన్న ఏంటన్నా నువ్వు ఏదో మేము చిన్నపిల్లలు మేము షూటింగ్ చేసుకుంటున్నావు, నువ్వు వచ్చేసి ఇట్లా చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి నచ్చ చెప్పాడు ఆయనకి. ఆయన కూల్ అయిపోయాడు. అంత రెచ్చిపోయిన మనిషి షూటింగే ఆపేయాల్సినంత పరిస్థితి వచ్చిన మనిషిని ఆయన ఒక అంటే అది ఎట్లా చెప్పాలి, అది కరెక్ట్గా కన్విన్సింగ్ చేసి మాటలతో ఆయన్ని ఇది చేశారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈయన పెద్దన్న అంటున్నాం కదా, ఇప్పుడు అది అట్టాగే క్యారీ ఓవర్ అవుతుందా అనేది ఒక ఫీలింగ్ నాకు ఉందన్నమాట. డెఫినెట్గా అది ఆ రోజు నుంచే ఉంది, అది చిన్నప్పటి నుంచి ఆయన ఉందనిపించింది నాకు. అది డెఫినెట్గా ఆయన ఎక్కడ అయితే మాట్లాడాలో అక్కడ గట్టిగా మాట్లాడతారు, ఎక్కడైతే మనం తగ్గి మాట్లాడాలో అక్కడ తగ్గి ఆయన మాట్లాడుతూ ఉంటారు. తగ్గంటే ఆయన పట్టించుకోకుండా తనకి ఏ సంబంధం లేనకుండానే ఆయన పెద్దరికాన్ని ఆయన కాపాడుకుంటూ ఒక మెగా దీంట్లోనే ఉన్నట్టు. అంటే ఎక్కడైనా ఒక హుందాతనం అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదొకటి. అంటే అది అక్కడి నుంచి అనిపించింది నాకు, ఆ రోజు అనిపించింది. ఆ షూటింగ్ చేస్తున్నావు అప్పుడు అన్నాను ఆయనతో, చిరంజీవి నువ్వు లేకపోతే షూటింగ్ అయిపోయింది కాదు ప్రసాద్, నువ్వు ఎగరట్టే ఏంటి వాళ్ళతో ఎగరకూడదు, మనం మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయాలి అని చెప్పేసి గమ్మత్. ఇది అదొక లెసన్ అప్పుడు. శ్రీదేవి గారితో పనిచేశారు. అవునండి. ఈరోజు శ్రీదేవి గారు లేకపోవడం చాలా సాడ్ కదా. చాలా. కాకపోతే వాళ్ళ అమ్మాయి బాగానే ఉందనుకుంటా. ఇప్పుడు జాన్వి తెలుగులో 2 సినిమాలు చేస్తున్నారు. గ్లామర్ సైడ్ అమ్మాయికి అడ్వాంటేజ్. యాక్టింగ్ కొద్దిగా ఉంటే శ్రీదేవి గారు టాలెంట్ ఉంటే డెఫినెట్గా నిలబడిపోతుంది.
అందులోనూ ఒకటేమో జూనియర్ ఎన్టీఆర్, అవును డెఫినెట్గా ఇంకొకరు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ తోటి పెద్ద పిక్చర్ పిక్చర్లు వచ్చినాయి. డెఫినెట్గా. మీకు కృష్ణ గారిని డైరెక్ట్ చేసే అవకాశం రాలేదా? కృష్ణ గారితో ప్రొడ్యూస్ చేసే ఇది వచ్చింది, గాలిపటాలు చేశారు కదా. ఆయన ఓపెన్ మైండ్ అండి. కృష్ణ గారు అన్నంత ఓపెన్ మైండ్ ఎవరు ఉండరు అనమాట. ఫ్లాపులు కూడా అంత హుందాగా ఆయన హుందాగాను మొహమాటం కొద్ది ఆయన చెప్పాలని కూడా ఉండేది ఏడాడుతుంది ఆయన మధ్యాహ్నం నుంచే లేరు థియేటర్ అని చెప్పేస్తాడు. అంతా చాలా అందగాడు, కాకపోతే జుట్టు లేదు, జుట్టు పోయింది ఆయనకి, బట్టతలగా ఉండేవారు. బట్టతల అనేది ఆయనకి ఫీలింగ్ ఉండేది కాదు, అసలు ఉండేది కాదు. అవునయ్యా బట్టతలేనయ్యా అనేవాడు. అసలు ఆ ఫీలింగ్ బిగ్గేస్తే మనిషి మారిపోతాడు. ఇప్పుడు మన రజనీకాంత్ ఉన్నాడు, అట్లాగే అందం అనేది ఆయన దగ్గరను ఇది నేర్చుకోవాలండి. బిజినెస్ అనేది సినిమా A to Z బిజినెస్. ఇవి ఏ పిక్చర్ ఆయన పిక్చర్ అనే కాదండి, ఏ పిక్చర్ ఎక్కడ ఎంత కలెక్ట్ చేస్తుంది. ఏదో పల్లెటూరు చెప్పేవాడు, ఆ పల్లెటూరులో 1000 రూపాయలు అంటే ఆ కలెక్షన్, ఆ పిక్చర్ అనేవాడు అది 1000 రూపాయలు ఆ కలెక్షన్. అది ఆ రోజుల్లో 1000 అంటే పెద్దదే అది. సరే ఏ థియేటర్, ప్రతి థియేటర్ ఆయనకు తెలుసు అండి. ఆంధ్రప్రదేశ్లో ఏ థియేటర్ ఏ మూల ఎక్కడ ఉందో అన్నీ ఆయనకు తెలుసు. అది కరెక్ట్గా అదే చెప్తూ ఉంటారు, అన్ని నోటెడ్. అంత బిజినెస్. నాకు కృష్ణ గారి దగ్గర అది ఒకటి, అన్ని పర్ఫెక్ట్ బిజినెస్లో ఎవరు ఏ పిక్చర్, ఏ హీరో ఏ పిక్చర్ ఎంత కలెక్ట్ అయిందో ఆయనకి అంత ఆయన అంత పర్ఫెక్ట్గా ఉండేవారు. దానికి ఆపోజిట్ మనకి శోభన్ బాబు గారు, అందరితో చేసే అవకాశం అదృష్టం నాకు దొరికింది. ఏది పట్టించుకునేవాడు కాదు, బిజినెస్ అనేది నాకు సంబంధం లేదు, సినిమా మిగతా విషయాలకు సంబంధం లేదు. నా నటన, నా యాక్టింగు, నా డబ్బు, ఈ మూడే ఆయన చూసేవాడు. ఈ మిగతాది అసలు సంబంధమే లేదనమాట. ఎందుకని అంటే మిగతా వాళ్ళందరూ కూడా తన తోటి స్టార్స్ కానీ, తన ముందు స్టార్స్ కానీ అందరూ కూడా రామారావు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసినా కూడా తను మాత్రమే ఎందుకని మా చెన్నైని అంటి పెట్టుకుని ఉండిపోయారు, తను రాలేదు ఇక్కడికి ఎందుకని అంటారు? అది కూడా ఒక విచిత్రం అండి. ఆయన గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరైనా సరే టీ నగర్ కానీ, ఆ కోడంబాకం ఏరియా ఈ మధ్యలోనే ఉండేవారు. ఈయన అప్పుడు ఆర్టిస్ట్గా ఎదుగుతూ నేను ఇక్కడ ఉండను, ఈ ఏరియాలో ఉండను అని దూరంగా వెళ్ళి, అది పేరు మర్చిపోయాను యాక్చువల్గా, అన్నానగర్ అనుకుంటుంది, అన్నానగర్ దగ్గర ఎక్కడో అక్కడ అడవిలాగా ఉండేది, అక్కడ ఇల్లు కొట్టుకుని అక్కడ ఉండేవారు. ఏంటి అని అంటే ఆయనది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అనమాట. ఇది నేను ఇప్పుడు కొన్నాను, 10 రూపాయలు కొన్నాను ఇస్తాను అనుకోండి, ఇది ఒక 10,000 అవుతుంది ఒక 10 సంవత్సరాల తర్వాత. నేను 10,000 పెట్టి ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇదే నేను 10 years తర్వాత ఇది పెరుగుతుంది కదా అనే మెంటాలిటీతో ఆల్రెడీ డెవలప్ అయింది కాకుండా ఎక్కడైతే లేదో డెవలప్ అవుతుందో అనేది ఆయనకి ఒక నాలెడ్జ్ ఉండేది, ఆ సైడ్ ఉండేది. సో అది అటు చేశాడు. ఆయన అనుకున్నట్టే ఆ ఏరియా కూడా పెరిగిపోయి బ్రహ్మాండంగా అయిపోయింది. అదొకటే వదిలేసేయండి, చెన్నైలో ఆయనకున్నంత రియల్ ఎస్టేట్ ఎవరికి దగ్గర లేదు. ఎక్కడెక్కడో మూలలో కొన్నాడు, అవన్నీ ఎక్కడో ఇప్పుడు పెరిగిపోయి బ్రహ్మాండంగా అందుకని ఆయన మెడ్రాస్ వదిలి ఎక్కడికి వచ్చేవాడు కాదు. వాళ్ళ పిల్లలు కూడా అంటే కొడుకును కూడా ఫీల్డ్లోకి రాకుండా అది చూసుకున్నాడు. అది ఎందుకని ఆయన అంత ఎవేగా ఉండి పెడతాను, నేను మాత్రం చాలేక నా కుటుంబం ఎవరు కూడా వద్దు అంటే ఆయన అదే ఆ బిగినింగ్ నుంచి ఆయన చెప్తున్నాను కదండి, అందరూ ఉండే ప్లేస్లో ఎవరైనా ఉంటారు కానీ నాకు ఇది వద్దు నేను అక్కడ ఉంటాను అనేసే మెంటాలిటీ, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ. ఇది డెవలప్ అవుతుంది, నన్ను కావాలంటే ఇక్కడికి వస్తారు, లేదనుకుంటే వదిలేస్తారు, బట్ ఈ స్థలం నాకు పెరుగుతుంది కదా అన్న ఒక థాట్తోనే ఉండేవాడు. బట్ ఆయన అనుకున్న క్యాలిక్యులేషన్ అది పెరిగింది, డెఫినెట్గానే ఆయన సక్సెస్ఫుల్. వాళ్ళ అబ్బాయిని కూడా ఎప్పుడు షూటింగ్ స్పాట్ తీసుకొచ్చేవారు కాదండి. అదే మిగతా వాళ్ళ పిల్లలంతా వచ్చేవాళ్ళు, సోల్వా పిల్లలు మాత్రం వచ్చేవాళ్ళు కాదు. అట్లా తనంతట తానే అంటే ఒక వచ్చిన తర్వాత ఇక నేను అంటే ఎప్పుడు కూడా ఒక గ్లామర్ ఫేస్ గానే కనిపించాలి
నా అభిమానులకి అవును అనే దాంట్లోనే హీరోగానే ఉండిపోవాలి. అది ఒక ఫీలింగ్ ఉండేది దానికి. అదే అందు గురించి ఆయనే అవును పరుగు ఆపడం ఒక్కడ అని చెప్పి ఒక మనవాడు అక్కడ రాగంద్ర ఒక పుస్తకమే రాశాడు కదా, ఎక్కడ ఆపాలి ఎక్కడ మన పరుగుని. అవును ఆయన అదే ఇది. ఆయన కూడా కొంచెం జుట్టు తక్కువ ఆయనకి. ఎక్కడైనా బయట వెళ్ళాల్సి వస్తే మ్యారేజెస్కి వాటికి వెళ్ళేవాడు కాదు. ఓకే. సినిమా ఫంక్షన్ ఆయన పిలిచారు, ఆయన పిక్చర్కి వెళ్ళాల్సి వస్తే అప్పుడు విగ్ వేసుకుని వెళ్ళేవారు ఆయన. ఓకే. మన కృష్ణ గారు అట్లా కాదు, రివర్స్. మామూలుగానే ఉంటాడు. ఇట్లాంటి చాలా గమ్మత్తుగా నాకు లైఫ్లో అందరినీ చూశాను, వీళ్ళందరినీ చూశాను. నాగేశ్వర గారిని చూశాను, ఆయన అంతే ఓపెన్ అయ్యేది. అట్లా డైరెక్ట్ చేశారు. అవును చేశాను, అది అయిపోయింది. అదే. సో ఈరోజు చూసుకుంటే ఆ నలుగురు కృష్ణరాజు గారు కూడా లేరు. అవునండి, కృష్ణరాజు గారు కుదరలేదు అనుకోండి. నాకు చేయాల్సిన అవకాశం వచ్చింది కానీ అది వర్కౌట్ కాల అప్పుడు ఆ రోజుల్లో. సో ఈరోజు మోహన్ బాబుతో కూడా చేశారు. అవును, 2 పిక్చర్లు చేశాను మామూలుగా. ఈరోజు అంటే ఆయన వారసుడు అనుకోండి, తమ్ముడు కొడుకు అయినప్పటికీ కూడా సూర్యనారాయణ రాజు గారు అవునండి ప్రభాస్ ఈ రోజు ఎక్కడో గ్లోబల్ స్టార్ అయిపోవడం, హాలీవుడ్ స్టార్కి వెళ్ళిపోయాడు, ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయాడు. అదే రేపు కల్కి అనే సినిమా రాబోతోంది. అవునండి. అదే మన తెలుగువాడు ఫిల్మ్ మరి ఏంటి మీ వారసుడు అది ఎవరి టాలెంట్ వాళ్ళు చూపెట్టుకోవాల్సిందే. ప్రకాష్ సత్యప్రకాష్ అతను 4 పిక్చర్లు చేశాడు. 4 పిక్చర్లు చేసిన తర్వాత ఇక మీ నాన్నగారు పేరు పెట్టాలని పెట్టారా తనకి? ప్రకాష్ పెట్టాం, సత్య అనేది పెట్టి సత్యప్రకాష్ మేము పెట్టాము. తాతిరేని సత్యప్రకాష్ అనేది అట్లా ఇది. అతని మా సపోర్ట్ కన్నా కూడా నీ టాలెంట్తో నువ్వు ఉండాలి, నీ టాలెంట్ ఉంటేనే పిలుస్తారు. ఇప్పుడు ఒక పిక్చర్కి అయితే ఓకే, 2 పిక్చర్కి అయితే ఓకే, 3వ పిక్చర్ 4 ఇంక నీకు మెరిట్ ఉంటేనే ఎవరైనా పిలుస్తారు, లేకపోతే పిలవరు. అది నువ్వు చూసుకోవాల్సిందే నీ లైఫ్ అని చెప్పి. అంటే ఇప్పుడు అతను ఏదో పడుతున్నాడు, అతను కింద మీద పడుతున్నాడు. ఇప్పుడు వెబ్ సిరీస్లో లైన్ ప్రొడ్యూసర్గా భవ్య వాళ్ళతో ఏదో మొదలు పెట్టారు, అయిపోయింది అది కంప్లీట్. భవ్య క్రియేషన్స్తో ఆహాలో వస్తుంది అనుకుంటా అది. నెక్స్ట్ ఏదో వస్తుంది, అది అతనే డైరెక్ట్ చేయబోతున్నాడు అని చెప్పాడు వెబ్ సిరీస్కి. మరి మీరు తెలుగు సినిమాలు నన్ను పిలిచేవాళ్ళు ఉండరండి తెలుగులో. ఎయిడ్స్ ఫ్యాక్టర్కి పిలవరు. చేసే యంగ్స్టర్స్ కూడా బాగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఐఎమ్ హ్యాపీ. ఎవరు ఎక్కడ ఉంటే ఎవరికి ఎక్కడ రాసి ఉంటే అక్కడ ఉంటాం. అదే తెలుగు దర్శకులు కూడా అవునండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు జరుగుతుంది. సో అది మనం వెళ్ళి నాకు రోల్ ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, సినిమా ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి పరిస్థితి కాదు కదా. అది కాదండి. వెల్ సెటిల్డ్ అయినా మీరైతే? నేను సెటిల్డ్ అండి, వెల్ హ్యాపీ లైఫ్. మీ మొత్తం ఎంతమంది పిల్లలు? సత్యప్రకాష్ను మా అతని సిస్టర్ అట్లాంటాలో డాక్టరు. ఆవిడ అక్కడ సెటిల్ అయిపోయింది బాగా. అమ్మాయి అబ్బాయి నాకు. అమ్మాయి అయితే అట్లాంటాలో ఉంటుంది. సో అబ్బాయి అయితే సినిమా ఫీల్డ్ ఆయనకి సినిమా ఫీల్డ్ తప్ప ఇంకే వద్దన్నాడు. నేను అదే చిన్నప్పటి నుంచి ఇంకా సినిమా ఫీల్డే అనుకున్నాను. ఇంక బయట ఇంకోటి చేయలేము మేము, దీంట్లోనే ఇంకేమైనా ఉంటే చేయగలుగుతాను తప్ప. అదే పద్ధతిలో అతను ఇప్పుడు డైరెక్షన్ గ్యాప్ వచ్చింది కాబట్టి లైన్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు. మళ్ళీ వస్తుందేమో ఇది ఇదే ఫీల్డ్లోనే కంటిన్యూ అవుతాడు. ఇప్పుడు నేను ఆ రోజులో తెలుగు పోయింది అనేసి కూర్చుని ఉంటే హిందీ డైరెక్టర్ అయ్యేవాడిని కాదేమో. అది పట్టుకో, మనం మా పట్టుదలతో మనం ఉన్నామంటే డెఫినెట్గా ఒకరోజు మన మెరిట్ని చూసి ఎవరో పిలుస్తారు, ఆ పిలిచిన దాన్ని బట్టి మనం చేసుకుని. మొత్తం అంటే మీ ఫిల్మోగ్రఫీలో మొత్తం సినిమాల సంఖ్య ఎంత అయి ఉంటుందంటే? ఎంత మీ ఫిల్మోగ్రఫీలో ఎన్ని సినిమాలు ఉండి ఉంటాయి? నేనండి టోటల్ 70 అండి. 70 చేశారు. 70. అందులో 40 ఫిలిమ్స్ హిందీ అండి. అది హిందీలో 40 ఫిలిమ్స్ హిందీ, 25 ఫిలిమ్స్ తెలుగు, 4 బెంగాలీ, 1 మరాఠీ, 3-4 సీరియల్స్ ఇట్లా జరుగుతాను. చాలా సంతోషం సార్ ప్రసాద్ గారు. అట్లాగా మీరు ఇంకా మరి ఎన్నో మీ వర్క్ చేయగలిగినంత వరకు చేయాలని ఉందండి. మరింత సుదీర్ఘకాలం ఆరోగ్యంతో ఉండి మీ పని మీరు ఏదైతే మీకు ఇష్టమైన పని ఉందో ఆ డైరెక్షన్ చేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్.